మీరు చూడండి, ఇటీవల కాలంలో ఎక్కడైనా రాకడ వర్తమానాలు ఉన్నాయా? లేవు. ఇటీవల కాలంలో ఎక్కడైనా రాకడకు సంబంధించిన పాటలు మీకు కనబడుతున్నాయా? లేవు. ఇటీవల కాలంలో ఎక్కడైనా రాకడను బలంగా నమ్మే విశ్వాసులు కనబడుతున్నారా? లేరు. మరో మాట చెప్పిన 40-50 సంవత్సరాలు సువార్త చేసిన సేవకులు కూడా ఎక్కడో వాళ్ళకున్న అనుమానం ఏంటంటే నిజంగానే వస్తాడంటారా అని. ఇక్కడున్న ఇంతమంది పబ్లిక్లో 90% అందరికున్న థాట్స్ ఏంటో చెప్పిన, ఆయన నిజంగానే వస్తాడంటారా అని. ఆయన నిజంగా వస్తాడని నమ్ముతున్నవాడు ఎలా ఉంటాడు? వాడి తీరు వేరుగా ఉంటుంది. నిజంగా వస్తాడని నమ్మేవారు ఎలా ఉంటారు? వాళ్ళ విజన్ వేరుగా ఉంటుంది. నిజంగా వస్తాడని నమ్మేవారు పనికిమాలిన విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వరు. వాళ్ళ మాటలు, వాళ్ళ నిర్ణయాలు ఒక్కటేంటి, వాళ్ళు సమాజానికి ఒక వింతైన ప్రవర్తన కలిగిన వ్యక్తులుగా కనబడతారు. వాటిని గురించి తెలుసుకోవడం ఎలా? వాటిని గురించి తెలుసుకుని మనకు నేర్చుకునే విషయాలు ఎక్కడున్నాయంటే ఇలాంటి సంగతులు కోకొలలు సంఘ చరిత్రలో జరిగాయి. రాకడ గూర్చిన అనుమానాలు ఎక్కువైపోయి, ఇప్పుడు కాదు 2000 సంవత్సరాల క్రితమే రాకడ గూర్చిన అనుమానాలు ఎక్కువైపోయి నిజంగా వస్తాడా అని. ఆయన నిజంగా వస్తాడని అనుమానాలు ఉన్నాయంటే ఉన్నాయి. ఎక్కడున్నాయి? అనేక సందర్భాలు ఉన్నాయి. అందులో దెస్సలోనిక సంఘం ఎక్కువ ఇబ్బంది పడింది. చూస్తారా? ఒకసారి రండి. దెస్సలోనిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం. దెస్సలోనిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందున్న దెస్సలోనిక సంఘానికి పౌలును, శీలాను, తిమోతిను శుభమని చెప్పి రాయినది, కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుతూ మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఏమైనా అర్థమైందా? ఏం అర్థమో లేదని అర్థమైంది. ఏదో చెబుతున్నాడు. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, పత్రికలు ఏదన్నా మనం చదివినప్పుడు ఈ పత్రికలకు పునాదులు అపోస్తుల కార్యంలో ఉంటాయి. మరలా ఎప్పుడైనా బండ గుర్తుపెట్టుకోండి, ఏదన్నా ఒక పత్రికను మనం కదిపితే ఆ పత్రికకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే వాటి బేస్మెంట్స్, మూలాలు, ఆరిజిన్ అంటారు, అవి ఎక్కడుంటాయంటే అపోస్తుల కార్యంలో ఉంటాయి. అంటే పత్రిక నేపథ్యం ఏంటో, పత్రిక పరిస్థితి ఏంటో, పత్రిక ఎలాంటి పరిస్థితుల్లో రాయాల్సి వచ్చిందో రాసిన పెద్ద మనిషి అయిన పౌలు, సిల్వాను, ఇంకా ఎవరైతే ఎక్సెట్రా వ్యక్తులు ఉన్నారో వీళ్ళందరి ఉదంతాలు మనకు అర్థం కావాలి అంటే ఖచ్చితంగా వీటి మూలాల యొక్క ఉదంతం మనకు తెలియాలి. ఏముంది దెస్సలోనిక సంఘాన్ని తెలిస్తే ఆశ్చర్యపోతాం. కొరింథీ సంఘం లెక్కవేరు, పెర్గమం సంఘం లెక్కవేరు, ఆ రోజుల్లో యెరూషలేము సంఘం లెక్కవేరు, అంతియోక్య సంఘం లెక్కవేరు. కానీ వీటన్నిటికన్నా వింతైన సంఘం ఏదన్నా ఉంది అంటే దెస్సలోనిక సంఘం. అంటే ఏమైంది? విపత్తుల మధ్య యేసుక్రీస్తు వారిని అంగీకరించారు. వద్దొద్దు, పొండి మా దరిదాపుకి రాకుండా అని చెప్పినప్పుడు యేసుక్రీస్తుని హక్కును చేర్చుకున్నారు. చెప్పిన వాడి పీక మీద కత్తేసి మళ్ళీ చెప్పామంటే చంపబడేస్తామని చెప్పిన టైంలో నాయకులకు కూడా భయంకరమైన ప్రమాదం ఉన్న సమయంలో నాయకుడికి ప్రమాదం ఉందని సంకేతాలు వాళ్ళకి అర్థమైనా అప్పుడు యేసుప్రభువుని నమ్మిన ఉదంతమా సంఘానికి ఉంది. ఒకటి కాదు, రెండు కాదు. అందుకే పౌలు మురిసిపోతాడు ఈ సంఘానికి పత్రిక రాస్తూ. అసలు ఏంటి ఈ సంఘం పరిస్థితులు ఏంటి, అసలు ఎందుకు ఈ సంఘాన్ని పౌలు గారు ఎంత హైలైట్ చేస్తూ 2 పత్రికల్లో ఇలాంటి విషయాలు ఎందుకు అనేకులకు అర్థమయ్యేలా ఇంత ఎక్స్పోజ్ చేశాడో మనకు తెలియాలంటే ఖచ్చితంగా అపోస్తుల కార్యానికి వెళ్ళాలి. వెళ్దాం ఒకసారి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం మొదటి వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం మొదటి వచనం. పట్నముల మీదుగా వెళ్ళి దెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. పౌలు తన వాడుక చొప్పున
క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆలస్యమని, యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనములలో నుండి దృష్టాంతములు ఎత్తి విప్పు చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. ఆగుదాం. ఏం చెప్తున్నాడు పౌలు గారట? ఎవరిని పడితే వారిని టార్గెట్ చేయడు, కానీ ఆయన ప్రధానంగా ఫస్ట్ స్టెప్ ఏదన్నా వేయాలంటే కాస్త లేఖనాలు ఎరిగిన వారి దగ్గరికి ముందెళ్తాడట. లేఖనాలు ఎరిగిన వారు ఎవరు? లేఖనం అంటే చెప్పాలి. లేఖనం అంటే చెప్పలేం, ఏదో చెప్తే ముందుకు వెళ్ళిపోతారు అనుకుంటున్నారా? చెప్పండి. లేఖనం అంటే ఆ టెక్స్ట్లో నుంచి నిలబడి చెప్పండి. లేఖనం అంటే పాత నిబంధన. ఏంటది? పాత నిబంధన. అంటే వాళ్ళ ప్రసంగాలు ఏం చెప్పినా మా ప్రసంగం నిజం, మేము చెబుతున్న వర్తమానం ఖచ్చితమైనదని చెప్పడానికి వాళ్ళకి ఆధారం, ఎవిడెన్స్ ఏం చూపించుకుంటారంటే రెఫరెన్స్ చూపించుకుంటారన్నమాట. ఈరోజు నేను ఈ ప్రసంగం చెప్తున్నప్పుడు నా ప్రసంగం అలా ఉందో లేదో, అంటే ఇది వాక్యానుసారమైన ప్రసంగమో కాదో మీకు తెలియాలంటే మీరేం చూడాలి? ఈ బైబిల్ చూడాలి. నా మాటలు అర్థమవుతున్నా లేదు? అంటే నేను ఏదో ఒక సోది చెప్పేస్తే మీరు వినేసి వెళ్ళిపోకూడదు. ఈ అబ్బాయి చెబుతున్న వివరణకి రెఫరెన్స్ సపోర్ట్ చేస్తుందా? ఈ అబ్బాయి చెబుతున్న వివరణకి లేఖనము సపోర్ట్ ఉందా? ఏ లేఖనాలు చూపిస్తున్నాడు? ఇది చూడాలి. ఇలా పౌలు గారు అపోస్తులట పరిచర్య చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రసంగం చెప్తున్నప్పుడు లేఖనాలు బట్టి చెప్తున్నారంటే పాత నిబంధన, ఇదిగో ఆ ఆమోస్ ఎందుకు రాశాడు? ఇందుకే రాశాడు. ఆ మోసే ఎందుకు రాశాడు? ఇందుకే రాశాడు. అంటే వాళ్ళు చెబుతున్న వర్తమానానికి రెఫరెన్స్ చూపిస్తున్నారు పాత నిబంధనని. దాన్నే ఆ రోజుల్లో లేఖనము అంటారు. వాళ్ళ టెక్స్ట్లో వాళ్ళ కాలంలో మనం నిలబడి మాట్లాడితే వాళ్ళ లేఖనం పాత నిబంధన. దానిలో నుంచి దృష్టాంతాలు ఎత్తి యేసుక్రీస్తు వారే నిజమైన దైవ కుమారుడని తర్కిస్తున్నాడట. వాళ్ళతో ఎప్పుడైతే తర్కిస్తున్నారో వాళ్ళ లేఖనాలు ఎరిగిన వారు విశ్రాంతి దినం అంటే విశ్రాంతి దినం కూడుకునేది ఎవరంటే ఎక్కువ ఇశ్రాయేళ్ళు కూడుకుంటారు. వాళ్ళు కూడుకునే స్థలాన్ని ఏమంటారంటే సమాజ మందిరం అంటారు. సమాజ మందిరం అంటే మనమందరం ఆదివారం కూడుకునే దాన్ని చర్చ్ అంటారు. వాళ్ళందరూ కూడుకునే దాన్ని సమాజ మందిరం, సునగోగులు అంటారు. అంటే ఇశ్రాయేలు కూడుకునే దాన్ని సమాజ మందిరం అంటే, మనం కూడుకునే దాన్ని సంఘం అంటారు. అంటే మనకి వాళ్ళకున్న వ్యత్యాసం అదే. వాళ్ళ సమాజ మందిరాల్లోకి వెళ్తారట. వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? చాలా సిస్టమేటిక్గా ఉంటారు. అక్కడ ఒక పాట పాడమన్నాం అనుకోండి, నచ్చిన పాట పాడారు. పాడాలంటే సుమారు 150 కీర్తనలు ఉన్నాయిగా పాత నిబంధనలో, అందులో పాటే పాడతారు. మనల్ని పాట పాడమంటే ఈ మధ్య పాటలేని చెప్పిన రావే పోవే అని పాడుతున్నారు. యేసుప్రభు అని రావే పోవే అంటున్నారు. అది సరిగ్గా యేసుక్రీస్తు అనే పదం మనకు అర్థమవకపోతే ఆడు ఏ లవర్ కోసమో పాడుకున్నాడు అనుకుంటాం మనం. అలా ఉన్నాయి పాటలు ఇప్పుడు. అందుకే చూడండి, అసలు అవి సినిమా సాంగ్, ఇది ఎక్కడో విన్నట్టుందంటే విన్నట్టేటి అదే రాశాడు. మీకు అర్థమవుతుందా? వాళ్ళ సిస్టమేటిక్గా ఉంటుంది. అంటే వాళ్ళ దావీదు పాటలు అంటే వాక్యం లేకుండా వర్షిప్ చేయరు. వాళ్ళు ఒకరెవరో నిలబడతారు. నిలబడిన తర్వాత దావీదు పాటో లేదా ఆమోస్ పాటో మోసే రాసిందో ఏదో ఒక పాట నిలబడి అందరూ ఒక పాట పాడితే అందరూ ఇంచు కూడా సెకండ్స్ కూడా తేడా లేకుండా అందరూ కలిపి ఆ వ్యక్తితో స్వరం కలుపుతారు. అది వాళ్ళ వర్షిప్. ఇంకా ఏం చేస్తారు? వాళ్ళు లేఖనం చదువుతున్నప్పుడు ఇలా లేచి నిలబడతారట. అంటే లేఖనం చదువుతున్నప్పుడు వాళ్ళ గ్రంథపు చుట్టలు ఉంటాయిగా, ఇలా లేఖనం ఇలా తెరిచి చదువుతున్నప్పుడు అందరు లేచి నిలబడతారు. మరొక ఆయన వస్తాడు, ఆ చదివిన లేఖన భావం వివరిస్తాడు. ఇది సమాజ మందిరం నుండి వర్షిప్. నిజానికి అలానే జరగాలి. అదే ఒరిజినల్ వర్షిప్. అంటే ఈరోజు వర్షిప్ పేరు మీద ఏం జరుగుతుందో తెలుసా? వర్షిప్ అంటే చెప్పిన లాస్ట్లో మ్యూజిక్ పెంచడం అనుకుంటున్నారు. అలానే ఉన్న వర్షిప్ మీరు మర్చిపోద్దు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు జేమ్స్ గారు అంటే, టైటిల్ పెట్టారుగా సంగమా మేలుకు అని కూడా ఉంది అందులో. మళ్ళీ చెప్తున్నాను, సంగమా రాకడ రాబోతుంది, నువ్వు మేలుకోవాల్సినవి చాలా ఉన్నాయి. వర్షిప్ పేరు మీద రోజు చేస్తున్నది తెలుసా? లాస్ట్ మ్యూజిక్ పెంచేస్తున్నారు. మీరు చూసారు లేదో, ఒక వీడియో సోషల్ మీడియాలో తిరుగుతుంది. లాస్ట్లో ఒక ఆయన వచ్చాడు, స్తుతి కొట్టు ఆ ప్యాడ్డాయింగ్ చెప్తున్నారన్నమాట. స్తుతి ఆయన దగ్గరికి వెళ్ళి కొట్టు అంటే ఆయన అన్నాడు కొట్టుకో అన్నాడు. అది స్తుతి కాదు, సుత్తి. వర్షిప్ అంటే నడుతున్నాను. వర్షిప్ అంటే హల్లెలూయా హల్లెలూయా అనడం కాదు, అనొద్దని కాదు నా ఉద్దేశం. ఆరాధన అంటే ఆరాధన అనడమే ఆరాధన కాదు, గుర్తుపెట్టుకో. స్తుతి అంటే స్తుతి అనడమే స్తుతి కాదు, గుర్తుపెట్టుకో.
అంటే దీనికి ఒక అర్థం ఉందంటే ఒక సిస్టమేటిక్గా జరగాలి. అలాంటి సిస్టమేటిక్గా ఉన్న సమాజ మందిరంలోనికి పౌలు గారు వెళ్ళారంట. ఎల్లో నిలబడి మాట్లాడితే వాళ్ళే నిష్ఠాగరిష్ట కలిగిన వారు. అలాంటి నిష్ఠాగరిష్ట కలిగిన వాడికి వాక్యం చెప్పాలంటే ఈయనెంత నిష్ఠ కలిగి ఉండాలండి. అందుకే ఆయన నిలబడ్డాడు, మాట్లాడుతున్నాడు. నేను చెబుతున్న సంగతులు గాలి సంగతులు కాదు, నేను చెబుతున్న సంగతులు ఏదో ఇప్పటికిప్పుడు కిట్టించుకొచ్చినవి కాదు, నేను చెబుతున్న సంగతులు చాలా ఉన్నతమైన సంగతులు. అలాంటి ఉన్నతమైన సంగతుల్లో ఆవశ్యకమైనవి, చెప్పాల్సినవి, ముఖ్యమైనవి మీకు చెబుతున్నాను. అదేదో కాదు. మీరు ఏ యేసునైతే నజరేయుడైన యేసుని తృణీకరిస్తున్నారో ఆ యేసే క్రీస్తు. అభిషక్తుడు అని పేరు పెడుతున్నారుగా, ఆ అభిషక్తుడికి ఒక పేరు ఉందిగా, క్రీస్తు అని. ఆ క్రీస్తు ఇంకా వస్తాడని ఎదురు చూడకండి. ఆ క్రీస్తు ఎవరో కాదు, మీరు చంపేసిన యేసే క్రీస్తు. ఆ క్రీస్తు ఈయన అనడానికి, డిక్లేర్ చేయడానికి, ఇదిగో నా దగ్గర డిక్లేర్ చేయడానికి ఎవిడెన్స్ ఉంది. ఆ ఎవిడెన్స్ ఏంటి తెలుసా? రెఫరెన్స్. పాత నిబంధన రెఫరెన్స్ ఏవైతున్నావు, ఇదిగో ఆ రెఫరెన్స్ ఈయనకి మ్యాచ్ అవ్వట్లేదా? మీరు కేవలం మరియ కుమారుడు, ఎవరైతే ఉన్నారో యోసేపు కుమారుడు, ఆయన తమ్ముడు యాకోబు, ఇలా తమ్ముళ్ళని ఈ పేర్లు చెప్పి ఆయన నజరేతు వాడని తృణీకరిస్తున్నారే, తప్పు చేస్తున్నారు. మీరు చేస్తున్న తప్పు అంతేంత కాదు. క్రీస్తే సశరీరుడిగా ఇలలోనికి వచ్చి నజరేతులో మరియ గర్భాన్ని జన్మించి అనేకులకు అగపడుతూ 3వ దినాన తిరిగి లేచి అనేకులకు క్రీస్తు కుమారుడుగా, దైవ కుమారుడుగా కనబరుచుకున్న మీ కళ్ళు ఏమయ్యాయి? దృష్టాంతాలు ఎత్తి చెప్తున్నాను వినండి. ఈ లేఖనం వీనికి తోగదా? ఈ లేఖనం వీనికి సరిపోదా? ఈ పాత నిబంధన రెఫరెన్స్ ఈయనకి కాకపోతే ఇంకెవరికి నెరవేరుతాయని చాలా గట్టిగా ఆర్గ్యుమెంట్ చేశాడు. ఆయన మాట్లాడుతున్న ప్రసంగానికి ఎవరికి నోటు మాట లేదు, కంటి చూపు లేదు. ఈ రెఫరెన్స్ యేసుకు సంబంధించింది కాదని ఒక్కడు చెప్పండి అడిగాడు. ఆ రోజు సమాజ మందిరంలో నిలబడి మాట్లాడుతున్నప్పుడు తర్కించాడు. ఒకటి కాదు, రెండు కాదు, సుమారు 3 విశ్రాంతి దినాలు తర్కించారట. వారిలో కొందరు భక్తిపరులైన గ్రీసు దేశంలో చాలామంది భక్తి గల స్త్రీలను అనేకులను ఒప్పించి పౌలుతో శీలతో కలుసుకొనిరి. అయితే యూదులు మచ్చరపడి పని పాట లేక కొందరు తిరుగులాడు, కొందరు దుష్టుల్ని ఎంటబెట్టుకుని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేసు ఆ యాసోని ఇంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని భయపెట్టి సభ బయటికి తీసుకొచ్చి కొట్టే ప్రయత్నం చేసేసారట. పౌలు గారి ప్రసంగాలు వీళ్ళకి వెనకాల అగ్గెట్టినట్టున్నాయి. ఎందుకంటే వీళ్ళ ప్రసంగాలు ఈ లేఖనాలు బేస్ చేసుకుని ఏం చెప్తున్నారు? ఈ క్రీస్తు వస్తాడు, వస్తాడు కాదు అయ్యా, వచ్చాడు. వస్తాడు కాదు, వచ్చాడు. మానవుల కొరకు చనిపోయాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు. 500 మందికి ఎక్కువ మంది కనబడ్డాడు. దానికి సాక్ష్యం ఎవరంటే అపోస్తులు 12 మంది యెరూషలేములో ఉన్నారు. దానికి సాక్ష్యం ఎవరంటే కడపటి అపోస్తులుగా పిలవబడిన నేను కూడా దానికి సాక్షిని. దీనికి కాదని మీరు ఎలా అంటున్నారు? దీనికి కాదని మీరు ఎలా తృణీకరిస్తున్నారు? సుమారు 3 విశ్రాంతి దినాలు, 3 శనివారాలు వాళ్ళతో గట్టిగా మాట్లాడాడు. ఎప్పుడైతే వాళ్ళతో గట్టిగా మాట్లాడే పని పాట లేని వాళ్ళు ఎక్కువైపోయారట. పని పాట లేని వాళ్ళు చేసే పని ఏంటి చెప్పండి? గొడవలు ఎడతారు. పౌలు గారి ప్రసంగాలను ఆటంకపరచడానికి కొంతమంది భక్తిపరులైన స్త్రీలను, వారిని చాలా భయానకంగా పౌలు గారికి వాళ్ళకి ఇబ్బంది కలగజేసి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నారంట. పాడు చేసే ప్రయత్నం చేశారు. రకరకాలు ఎవరైతే పౌలు గారికి షెల్టర్ ఇచ్చారో వాళ్ళ ఇంటి మీద కూడా సభ ఎలుపులకు తీసుకొచ్చి కొట్టే ప్రయత్నం చేశారట, తీసుకొచ్చే ప్రయత్నం చేశారట. అయితే ఎప్పుడైతే ఈ గలిబిలి అయిపోయింది, అక్కడ చెప్తున్నారు చూడండి. అయితే వారు కనబడినందున యాసోనులో కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి ఏం చేశారని? పౌలు గారికి సపోర్ట్ ఇచ్చారని. ఏం చేశారని? సత్యం చెబుతున్నాడని. ఏం చేశాడని? క్రీస్తు రాక జరిగింది, మొదటి రాకడ జరిగింది. ఆ రాకడికి గుర్తు ఏదో కాదు, నజరుడైన యేసే క్రీస్తు. క్రీస్తు భూమి మీదకి వచ్చి వెళ్ళిపోయాడు, ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడని ఈ ప్రసంగం చెప్పినందుకు ఈయనకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళని ఈడ్చుకుని పోతున్నారంట. నేను అడుగుతున్నాను, ఉన్నది ఉన్నట్టుగా చెబితే ఈడ్చుకుని పోతారు. ఈడ్చుకుని పోవడం కాదు, ఈడ్చి చంపేస్తారు. మరి చెప్తున్నాను, సత్యం చెబితే ఈడ్చుకెళ్ళడం కాదు, కళ్ళు 2 పీకేస్తారు, ఆ నోరుని మూసేస్తారు. మళ్ళీ చెప్తున్నాను, బారెడు కాలం బతకాల్సిన వారిని అనంతకాలంలోని ఈ లోకంలో లేకుండా చేస్తారు, అనతికాలంలో తీసిపడేస్తారు. అందుకే ఇలాంటి పరిస్థితులు ఆ రోజు సంభవించాయట. తీసుకొచ్చారు, గలిబిలి చేశారు. ఆ భయంకరమైన పరిస్థితులు చెప్పి కైసరు చట్టాలకు విరోధంగా నడుచుకుంటున్నారని కేకలేదు. మీకు అర్థమవుతుందో లేదో బైబిల్ చదువుతున్నాడు. ఆ రోజు ఈ రోజు కూడా క్రైస్తవ్యం మీద మోపుతున్న భయంకరమైన నిందల్లో నిందేడు చెప్పిన వీళ్ళ గవర్నమెంట్కి వ్యతిరేకం అండి అంటారు.
ఆ రోజు కూడా అదే చెప్తున్నారు చూడండి. కైసర్ అంటే గవర్నమెంట్, ఏదైతే రోమ ప్రభుత్వం పరిపాలిస్తుందో ఆ ప్రభుత్వం చట్టాలు వీళ్ళ పాటించట్లేదని క్రైస్తవం మీద నిందేస్తున్నారంట. వీళ్ళ గవర్నమెంట్ మాట వినరండి, అంత వ్యతిరేకంగా ఉంటారు, చట్టాలకు లోబడరండి. ఇదిగో ఎక్కువ మాట్లాడితే మీ క్రీస్తా, ఇదిగో యోధుడు అని అడిగితే ఈ మన యోధుల కన్నా క్రీస్తనే అంటారండి వీళ్ళు. మన 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 మంత్రులను గౌరవించరు, మన ప్రధానులను గౌరవించరు అడుగుతున్నారు. మనం గౌరవించమా? మంత్రుల కొరకు దేవుడి దగ్గర ప్రార్థన చేసేది ఎవడన్నా మనమే చేస్తాం. రాష్ట్ర అధికారుల కొరకు ప్రార్థన చేస్తే ఎవడన్నా అంటే మనమే చేస్తాం, వాళ్ళు మనకు వాగ్దానాలు నెరవేర్చకపోయినా. చేయమా? మన నియోజకవర్గం ఎమ్మెల్యే మళ్ళీ చెప్తాను, మన నియోజకవర్గం ఎమ్మెల్యే చెప్పిన మాట గాడి తప్పి పక్కకు పోయినా మన ఎమ్మెల్యే బాగుండాలని కోరుకునే భక్తులు ఎవరైనా ఉంటే క్రైస్తవులు ఉంటారు. మీరు చూడండి, ఎవరు మీరు చూడండి. గవర్నమెంట్కి క్రిస్టియానిటీ ఎప్పుడు వ్యతిరేకం కాదు. అధికారులు బాగుండాలి, మంచి పరిపాలన చేయాలి, వారి ఆరోగ్యాలతో పిల్లా పాపలతో ప్రజల ఎదుట కుటుంబాలుగా వర్ధిల్లాలని కోరుకునే నిజాయితీ పరులు ఎవరైనా ఉన్నారంటే క్రిస్టియన్సే ఉంటారు. నచ్చితే ఒకలాగా, నచ్చకపోతే ఒకలాగా కాదు, నచ్చేలా పరిపాలన చేయాలని భగవంతుడిని, మీ భాషలో చెప్పాలంటే భగవంతుడిని కోరుకుంటారు. కానీ ఆ రోజు లేని నిందేశారట. ఏమని నిందేశారు? ఇదిగో భూలోకాన్ని ఇలా తలక్రిందులు చేస్తారు, రకరకాల పనులు చేస్తారు. అందుకే ఆ రోజు కామెంట్ అది ఎటకారం చేస్తున్నారు, వీళ్ళ భూలోకాన్ని తలకిందులు చేస్తారు. ఎక్కడ కూడా వచ్చేసారు వీళ్ళందరూ కలిసి. కైసర్ చట్టాలను పాటించొద్దంటారు అని కేకలు వేశారట. ఈ మాటలు విలుచున్న జనసమూహం పట్టణ అధికారులు కలవరపరిచిరి. వారి ఆసన్నతకు మిగిలిన వారి వద్దకును జామీను తీసుకుని వారిని విడుదల చేశారు. అరెస్టులు జరిగిపోయాయంట, అరెస్టులు చేసేసారట, కంగారు పెట్టేశారట, స్లోగన్స్ చెప్తున్నారట. ఏమని? వీళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకం, వీళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకం, వీళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకం, వీళ్ళ రాజుకి వ్యతిరేకం అని కేకలేశారట. ఈ మధ్యకాలంలో మీరు వింటున్నారు లేదో కొన్ని కేకలు, ఇండియన్ వదులు పోండ్రా అంటున్నారు. ఎవరిని? మనల్ని అంట మనం ఇండియా వదిలి పోవాలంటే. ఎందుకు? మరి పాకిస్తాన్ వాడు చుట్టం కదా మనకి, మనం ఇండియా వదిలి పోవాలట. మనది వేరే దేశం అడ్డ, పక్కన గల్ఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఎలాగైతే ఈ జంబో ద్వీపం మన భారతదేశం ఏదైతే ఉందో ఇందులోంచి విడిపోయిన భాగమేగా ఆఫ్ఘనిస్తాన్ భూభాగం. అలా ఎలా అయితే విడిపోయారో, పాకిస్తాన్ ఎలాగైతే విడిపోయిందో, ఇక్కడ మనకి వెస్ట్ బెంగాల్ కలిపి ఉన్న ఆ బంగ్లాదేశ్ ఎలాగైతే విడిపోయిందో, మీరు కూడా పక్కకి విడిపోండి రా అంటున్నారు. అడుగుతున్నాను, ఈ మాట అన్నందుకు అలా పొడుచుకొచ్చేస్తుంది. ఈ భూమి మీ అయ్యే జాగీరా అని అడిగితే ఇలా పొడుచుకొస్తుంది. అడుగుతాను, ఈ భూమి మీ అయ్యే జాగీరా అని అడిగితే వీళ్ళు హిస్టరీ బేస్ చేసుకుని ఏం చెప్తారు? ఒకవేళ గట్టిగా మాట్లాడితే మీరు మాట్లాడుతున్నవి ఏవైతున్నావో, మీ బేస్ రెఫరెన్స్ ఏవైతున్నావో, మీ బేస్ రిలీజన్ ఏదైతే ఉందో అది ఇక్కడ పుట్టిందా, అది ఇక్కడి నుంచి వచ్చిందా అని అడుగుతున్నాను. అది ఇక్కడి నుంచి వచ్చింది. అసలు ఈ భూభాగం ఎవరిది? ద్రావిడులది. ఈ భూభాగం ఎవరిది? మన పితరులది. ద్రావిడ తెగలు ఎవరు? మన పితరులు. తమిళం, కన్నడం, తెలుగు ఎవరైతే ఉన్నారో, ఇదిగో ఈ నుదుర్లు పెద్దవి ఉన్నాయి చూసారా, మనందరికి నుదుర్లు పెద్దవి ఉంటాయి. ఈ బ్యాచ్ అంతా మందే, ఒరిజినల్ పీరియడ్. మనం మాట్లాడుకుంటున్న అడుగుతున్నాను, ఏరిని అడుగుతున్నాను, క్రీస్తుని నమ్మినందుకు మనం వేరే పోవాలట, ఎక్కడిగా పోవాలట. ఈరోజు ఇది కొత్త ఏం కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు కూడా ఇది ఉంది. వీళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకం, రాజు మాటలు వినరు, వీళ్ళ భూలోకాన్ని తలకిందులు చేస్తారు. ఇది పొగుడుతున్న మాట కాదు, వీళ్ళ తలకిందులు గాలరా అన్నారు. మనం అంటే ఎటకారం చేశారు. మనం వీళ్ళ తలకిందులు గాలరా, ఎక్కడుంటే అక్కడ అంత రివర్స్గా ఉంటారు, ఉల్టా అన్నారన్నమాట. మనం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళని తీసుకెళ్లారు, అరెస్ట్ చేశారు, రకరకాలు చేశారు. అక్కడ మేలు కోరిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్నారంట 10వ వచనంలో, వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయాకి పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందులో ప్రవేశించి, వీరు దెస్సలోనికలో ఉన్నవారి కంటే, ఇప్పుడు చెప్పండి, ఎవరు గనులట? ఎవరు? బెరయా ప్రజల గనులట. మాట్లాడుతున్నాను, ఎవరికన్నా గనులట? ఇప్పుడు చెప్పండి, ఈ లెక్కన దెస్సలోనిక సంఘం మంచిదా చెడ్డదా? బెరయాతో పోలిస్తే చెప్పాలి. బెరయాతో పోలిస్తే బెరయా సంఘం మంచిదా, దెస్సలోనిక సంఘం మంచిదా? చెప్పాలి. రెండవసారి, మూడవసారి చెప్పాలి. 2 సంఘాలు మంచివే. మరి అదేంటి పోలుస్తున్నాడంటే, సంఘాన్ని పోల్చట్లేదు. గుర్తుపెట్టుకో, సంఘాన్ని పోల్చట్లేదు, ఏరియాని పోలుస్తున్నాడు. అంటే బెరయా ఏరియాలో ఉన్నవారు కాస్తంత లేఖన విప్పు చెప్పినప్పుడు అలా ఉన్నవో లేదో చూసే ప్రజలు అక్కడ ఉన్న యూదులు. కానీ అక్కడ లేఖన విప్పు చూపించిన చూడని మూర్ఖులు. చెప్పండి,
దశలోనిక అంటే ఇప్పుడు దశలోనిక సంఘాన్ని అంటున్నాడా, దశలోనికలో ఉన్న ఆ మూర్ఖులైన ఏరియాని అంటున్నాడు? చెప్పండి. ఇప్పుడు చెప్పాలి, దశలోనిక సంఘం చెడ్డది కాదు. చెప్పాలి, దశలోనిక సంఘం చెడ్డది కాదు. దశలోనిక ఏరియాలో ఉన్న ప్రజలు వాళ్ళని అంటున్నాడు. అంటే సంఘం మంచిదే. ఎంత మంచిదో తెలుసా? మీరు వింటే ఆశ్చర్యపోతారు ఎంత మంచిదంటే, 3 విశ్రాంతి దినాలు 3 గంటలు. బాగా వినాలి. నాకు తెలిసి 1 గంట అవకాశం ఇచ్చుంటారు పౌలు గారికి, లేదా 2 గంటలు ఇచ్చుంటారు. కేవలం 3 రోజులు, 3 విశ్రాంతి దినాలు అంటే 3 రోజులు, 3 రోజులు అక్కడ వాక్యం చెబితే సంఘం ఫామ్ అయిపోయిందంట. నా మాటలు అర్థమవుతుంది లేదో? ఇవి ఎన్ని రోజుల సభలో? ఇంకో రోజు గడిపి, లేదు ఇంకో 30 రోజులు అక్కడ చెప్పిన కొత్తగా సత్యం పట్ల ఒక సంఘం పుడుతుంది. ఇక్కడ 7 సార్లే అయిపోతారు మీరు. నేను అడుగుతున్నాను, 3 రోజులు, 3 విశ్రాంతి దినాలు 3 రోజులు, 3 రోజులు ఆయన నిలబడి వాక్యం చెప్తే సంఘం తెర మీదకి వచ్చిందంట. అసలు వీళ్ళని చూస్తుంటే ఆశ్చర్యం అవుతుంది. కొన్ని సబ్జెక్టులు వాళ్ళకి ఇంకా పూర్తిగా తెలియవు. అలాంటిది క్రీస్తుని ఎలా నమ్మారు అంటే, వాళ్ళు చెప్పిన ఒక్క వాక్యాన్ని పట్టుకునే సంఘంగా తయారైపోయారు. అంటే దశలోనిక సంఘానికి ఉన్న గొప్ప పరిస్థితి ఏంటో తెలుసా? లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది, ప్రభుత్వం వ్యతిరేకం అవుతుంది, ప్రజలు వ్యతిరేకం అవుతున్నారు, భక్తుపరులు వ్యతిరేకం అవుతున్నారు, చంపే ప్రయత్నాలు చేశారు, కేసులు పెట్టే ప్రయత్నం చేశారు, గవర్నమెంట్కి వ్యతిరేకమని చెప్పారు. అలాంటి టైంలో 3 రోజులు మీ మందిరానికి వచ్చి మేము వాక్యం చెబితే మీరు క్రీస్తు కొరకు చాలా గట్టిగా నిలబడ్డారు, శబాస్ అంటున్నాడు పౌలు. వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, బాగా వినాలి, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, మీరు తీసుకున్న నిర్ణయం మామూలు నిర్ణయం కాదు. ఇలాంటి టైంలో అతి తక్కువ సమయంలో మీరు సంఘంగా కూడుకున్నారంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆనందం వేస్తుంది. చూశాడు, కాలం గడిచింది. కాలం గడిచినప్పుడు పౌలు గారికి ఉండే గొప్ప గుణాల్లో ఒక గుణం ఏంటంటే, సంఘం ఎలా ఉందో ఎప్పటికప్పుడు వాకప్ చేస్తాడు. ఆయన చెప్పేసి వెళ్ళిపోడు. కాంటాక్ట్లు ఎవరో ఒకరిని పెడతాడు. ఈ రోజుల్లో వాట్సాప్ గ్రూపులు పెట్టినట్టు ఆ రోజుల్లో కాంటాక్ట్లు ఎవరో ఒకరిని పెడతాడు. పెట్టి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన సత్యం చెప్పాం కదా, ఎలా నడుస్తున్నారు, నాయకులు ఎలా ఉన్నారు, కిందోళ్ళు ఎలా ఉన్నారు, ఇవన్నీ కనుక్కోవడానికి నమ్మకంగా ఆయన నమ్మిన నమ్మకమైన వ్యక్తిని అక్కడికి పంపిస్తాడు. అలా పంపించిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి తిమోతి. ఆ తిమోతిని పంపాడు. తిమోతి గారు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తిమోతి గారు కొన్ని ముఖ్యమైన సంగతులు తీసుకొచ్చాడు. అందులో ముఖ్యమైన సంగతుల్లో ప్రధానమైనవి 2. ఆ 2 సంగతులు ఏంటంటే, సంఘానికి అతిపెద్ద ప్రమాదం ఉంది గురువు గారు, లేదా తండ్రి సమానులు, తండ్రి గారు మీకు విషయం చెప్పాలి. దశలోనిక సంఘం ఉపద్రవంలో నిలబడింది. బాగుంది, గ్రేట్. దశలోనిక సంఘం ప్రభుత్వం అంత ఇబ్బంది పడుతూ నిలబడింది, కేసులు పెడుతూ నిలబడింది. ఇలాంటి పరిస్థితుల్లో సంఘం నిలబడింది, అంతా గొప్పగా ఉంది. కానీ 2 విషయాల్లో తర్జన భర్జన అయిపోతుంది. ఎందుకు? వాళ్ళని చెడగొట్టేసే పనికిమాలిన బోధకులు ఎక్కువైపోయారు అక్కడ. ఎందుకు? వాళ్ళ మెదళ్ళు తినేసే సెదపురుగులు ఎక్కువైపోయాయి సంఘంలో. ఏం జరుగుతుంది? 2 విషయాలు వాళ్ళకి చెప్పి చాలా భయపెట్టేస్తున్నారు. ఏం చెప్తున్నారంటే, కొంతమంది బోధకులు వచ్చారట. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సత్యం చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే సాతాను గారు తీసుకునే 2వ నిర్ణయం ఏంటి చెప్పిన? అసత్యం చెప్పి వాళ్ళని తెర మీద తీసుకొస్తాడు. ఆడు చేసే దుర్మార్గమైన పనులదో పనండి. సత్యం ఎక్కడైతే చెప్పి అలా పక్కకి వెళ్తాం, వెంటనే అసత్యం మళ్ళీ తెర మీదకి వస్తాం. పౌలు గారు సత్యం చెప్పి పక్కకి వెళ్ళారు, సత్యం అందించి పక్కకి వెళ్ళాడు. వెంటనే దొంగ బోధకులు వచ్చారు. దొంగ బోధకులు వచ్చి ఏం చెప్తున్నారంటే, వాళ్ళు చెప్పే దొంగ మాటలో ఒక దొంగ మాట ఏంటంటే, మీరు ఎక్కువగా ఏం భయపడిపోకండి, జడ్జిమెంట్ అంటే తీర్పు దినమని, అదని ఇదని, మేఘాల మీద ఎవరో వస్తారని, ఏదో చేస్తారని అంత కంగారు ఏమైపోకండి. ఎవరు రారు, ఏమి చేయరు, గీర్పులు ఏమి లేవు, నచ్చినట్టు బతకండి. దేవుడు ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఎవ్రీడే ఎంజాయ్ చేయడానికి ఇచ్చాడు. కాస్త ఎవ్రీడే ఎంజాయ్గా లైఫ్ని గడిపేయండి. రాకడికి ఇక్కడ ఏమి లేదు, రాకడికి ఇక్కడ అన్నీ అయిపోయినాయి అన్నారంట. మాట్లాడుతున్నాయా? రాకడ అయిపోయిందంట. మీరు చెబుతారా లేదో, రాకడ ఇంకా జరగదని నమ్మే సంఘాలు ఉన్నాయంటే మీరు నమ్మగలరా? అక్కడ వరకు ఎందుకు, ఇక్కడ చాలా బ్యాచ్ నమ్మరంటే మీరు నమ్మగలరా? రాకడ అయిపోయింది నడుపుతాను. రాకడ అయిపోయిందంటే నమ్మని వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు, నమ్మిన వారు ఉన్నారంటే ఉన్నారు. రాకడ జరిగిపోయింది ఇక లేదు. అది మొదటిదంటే సంఘానికి వచ్చిన అతిపెద్ద ప్రాబ్లం, రాకడ అయిపోయింది, ఇక రాకడ జరగదు, రాకడ అయిపోయింది. రాకడ కొరకు భయపెట్టకండి, రాకడ కొరకు ఎదురు చూడకండి, మీకు నచ్చినట్టు బతకండి. ఈ స్లోగన్ ఇప్పుడు కూడా చెప్తారు తెలుసా? మీరు ఇది ఏదో అనుకుని ఉంటారు. ఆ మాట జ్ఞాపకం చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ రోజుకి యేసుప్రభు రాకడ నిక్కిరించే స్లోగన్ ఏంటి చెప్పినా,
నీకు నచ్చినట్టు బతుకు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఏదో ఎరగదీస్తారని ఎవరి మీద నువ్వు ఆధారపడగా నీ కొరకు నువ్వు చూడని ఈ స్లోగన్ ఎవరికి వ్యతిరేకంగా వచ్చిందో చెప్పనా? క్రైస్ట్కి వ్యతిరేకంగా వచ్చింది, క్రీస్తుకి వ్యతిరేకంగా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సమాజం ఎప్పుడైతే చెడగొడుతుంది, ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఈ నమ్మకాలు ఏం పెట్టుకోకండి. నీకు ఏది చేయాలనిపిస్తే చెప్పండి, చేసే. ఇలాంటి దుర్మార్గమైన బాధలు ఎక్కువైపోయినాయి. రెండోది ఏంటంటే, పౌలు గారి మీద నిందేస్తారట. పౌలు గారి మీద వేసిన నింద ఏంటంటే, ఆ మనిషి రాకడని ఎందుకు చెప్తున్నాడంటే, ఎందుకు చెప్తున్నాడు? రాకడని చెప్తే మీరు భయపడతారు, మీరు భయపడితే మీ భూములు అమ్మేస్తారు, మీ భూములు అమ్మేస్తే ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే డబ్బులు వెనకేసుకుంటాడు. పౌలు గారు చేసే పనులు ఏంటంటే, ఇదిగో ఆ పౌలు రాకడ ప్రసంగాలు ఎందుకు చెప్తున్నాడు అనుకున్నారు? మిమ్మల్ని భయపెట్టేసి మీ డబ్బులు ఆయన తీసేసుకుని ఆయన డబ్బులు ఉన్నవాడు అయిపోదామని ఆయన మీద ఇలాంటి నిందేసి పౌలు గారు దొంగ బోతకడని చెప్పారు. దొంగ బోతకడు అన్నారు. ఇలాంటి నిందేసి ఇప్పుడు 2 ప్రశ్నలు సంఘం దగ్గర ఉన్నాయి. ఒకటి రాకడకు సంబంధించింది, 2 చెప్పండి. పౌలు గారు ఎలా అంటారు? పైగా వాళ్ళు ఎక్కువ రోజులు వాక్యం విన్నవారు కాదు, 3 రోజులు విన్నారు. 3 రోజులు వాక్యం విన్న వారికి ఇలాంటి పెద్ద ప్రశ్నలు తెచ్చి మీద పడేస్తే ఇప్పుడు వాళ్ళని డీల్ చేయాలి. వారిని ఎలా డీల్ చేయాలో ఆ పద్ధతినే పత్రికలు రాశాడు. ఆ పత్రికల పేరే చెప్పండి, దశలోనికి రాసిన మొదటి పత్రిక. అర్థమైపోయినా అర్థమైనట్టే చూడండి. రేపు మళ్ళీ వర్షిప్లు ఉన్నాయి మనకి, ఓకేనా? వెళదాం ఇక మొదటి దశలోనికి పత్రిక వెళ్దాం. ఒక మొదటి దశలోనికి పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం చూడండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుంటురి. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరైపోయారు. మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును మీ విశ్వాసం వెల్లడైన గనక అవేమీ చెప్పవలసిన అవసరం లేదు. మీ ఎదల మా ఎట్టు ప్రవేశము కలిగి ఉన్నదో మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. జీవము గలవాడును అక్కడ చూడండి, దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనం తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకు మీరు ఎలాగూ దేవుని వైపు తిరుగుతురో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. ఏమర్థమైంది? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అంటే మీరు ఎందుకు యేసు ప్రభువుని బలంగా నమ్మారు? ఎలాంటి పరిస్థితుల్లో నమ్మారు? ఒకటి, ప్రభుత్వానికి మీరు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మీరు నమ్మారు. ప్రభుత్వానికి మీరు వ్యతిరేకంగా ఉన్నారని మీ మీద నిందలేసినప్పుడు నమ్మారు. మతం మీకు వ్యతిరేకమైనప్పుడు మీరు నమ్మారు. భక్తిగల స్త్రీలను రెచ్చగొట్టి భయంకరమైన కేసులు పెట్టినప్పుడు మీరు నమ్మారు. ఒకటి కాదు, 2 కాదు, అనేకమైన అమాయకుల్ని తీసుకెళ్ళి ఈడ్చి కొడుతున్నప్పుడు మీరు నమ్మారు. ఎందుకు? ఇలాంటి ఉగ్రత సమయంలో ఇంత ధైర్యంగా మీరు ఎలా నమ్మగలిగారు? మీరు అలా నమ్మగలడానికి కారణం ఏంటంటే, శ్రమను శ్రమగా మీరు చూడక, ఇబ్బందిని ఇబ్బందిగా మీరు చూడక, నష్టాన్ని నష్టంగా మీరు చూడక, కష్టాన్ని కష్టంగా చూడకుండా ఇంత ధైర్యంగా మీరు ఎలా నిలబడ్డారంటే, మీ మైండ్లో ఒక ఆలోచన ఉంది. ఆ విషయం నాకు తెలుసు. మీ మైండ్లో నాకు ఆలోచన ఏంటంటే, రాకడ త్వరలోనే జరగబోతుందని నమ్మారు. రాకడ త్వరలోనే జరగబోతుందని నమ్మారు కనుకే చట్టాలు మీకు వ్యతిరేకమైన మీరు స్ట్రాంగ్గా ఉన్నారు. మనుషులు మీకు వ్యతిరేకమైన మీరు స్ట్రాంగ్గా నిలబడ్డారు. భయంకరమైన నిందలు మీ మీద వేసిన మీరు అంత ఖచ్చితంగా ఎలా నిలబడ్డారు? ఎందుకంటే రాకడ నేడో రేపో జరిగిపోద్దన్న నమ్మకం మీకు ఎక్కువైంది. అంటే ఆ 3 విశ్రాంతి దినాల్లో పౌలు గారు చేసిన ప్రసంగం ఏంటి చెప్పండి? రాకడ ప్రసంగమే చెప్పాడు అన్నమాట. మృతుల్లో నుండి తిరిగి లేచిన ఆయన మళ్ళీ తిరిగి వస్తాడన్న ప్రసంగమే చెప్పాడన్నమాట. అంటే ఆ రోజు 3 ప్రసంగాలు చెప్తే అంత స్ట్రాంగ్గా సంఘం నిలబడ్డానికి కారణం రాకడని బలంగా నమ్మారు వాళ్ళు.
చాలా బలంగా నమ్మారు. అందుకే వాళ్ళ భూములు అమ్మేశారు, వాళ్ళ ఆస్తులు ఇచ్చేశారు, వారి పిల్లల్ని పరిచర్యకి ఇచ్చేశారు, వాళ్ళ ప్రాణాలు కూడా తృణప్రాయంగా నేర్చుకున్నారు. ఎందుకు ఇలాంటి నిర్ణయం నేర్చుకున్నారు? ఎందుకంటే వాళ్ళకు ఒక విషయం తెలుసట, అనగా రేపు రాబోవు ఉగ్రత నుండి మనం తప్పించుచున్న ఆయన కుమారుని యేసు పరలోకం నుండి వచ్చినని ఆయన కొరకు ఎదురు చూశారట. ఇలాంటి టైంలో మీరు అంత ధైర్యంగా ఎలా ఉన్నారు? ఆయన వస్తాడు, ఆయన రాకపోతే నేనైనా వెళ్ళిపోతాను. చెప్పండి, ఆయనైనా వస్తాడంటే నా చావైనా ముందు రావచ్చు, లేదా ఆయనైనా రావచ్చు. ఇప్పుడు చెప్పండి, ఏ శ్రమల్లో ఏ విశ్వాస అయినా ధైర్యంగా ఉండలేకపోతున్నారంటే కారణం ఏంటో చెప్పండి. మీరు రాకండి బలంగా నమ్మరు. రాకండి బలంగా నమ్మితే అడుగుతున్నాను, చిన్న చిన్న సంసారం గొడవలకి సూసైడ్ చేసుకోరు. ఎందుకో చెప్పనా? మీ శ్రమను దేంతో కొలుస్తారు? రాకడా. సరే అనండి, ఈ మాట కాకపోతే ఇంకొక మాట అనండి. ఇంకా ఎన్ని నిందలేస్తారు వేయండి. ఒక రోజు ప్రభు వస్తాడు, ఆ రోజు ప్రభు సింహాసనం మీద కూర్చుంటాడు. నా మీద వేసిన నిందలందరికీ ఆ దేవుడే ప్రభువే సమాధానం చెప్తాడు. నేను ఇప్పుడు నీతిమంతుడిగా నేను ఉండకపోవచ్చు, నేను ఇప్పుడు నీతిమంతురాలుగా ఉండకపోవచ్చు, నన్ను పెడుతున్న శ్రమకి ఇప్పుడు నాకు జవాబు దొరకపోవచ్చు, కానీ వన్ డే నా ప్రభు వస్తాడు, ఆ రోజు జడ్జిమెంట్ ఇస్తాడని. మన గొడవలన్నీ దేనికి లింక్ పెడతామంట? అది విశ్వాసి మాటలు అలా ఉండాలి. ఏమన్నా అంటే చాలు సేమ సిటిక్కమంటే ప్యాన్ కురేసుకుంటున్నారంట. నిన్నెవరు విశ్వాసం అన్నది నేను అడుగుతున్నాను. నిన్నెవరైనా ఏమనంటే నేను అడుగుతున్నాను, లింగి పైకి గట్టి సరువులోకి దూకడం పడండి. నిన్ను అడుగు సిగ్గులేను, నిన్ను ఎవడరా చర్చకెళ్ళమన్నది? నిన్నేం అనకూడదని అడుగుతాను. నేను అడుగుతాను, ఏమన్నా అంటే పురుగుల మంది తాగేస్తున్నారు, ఏమన్నా అంటే సూసైడ్ చేసుకుంటున్నారు, ఏమన్నా అంటే ఫ్యాన్ కురేసేసుకుంటున్నారు అని అడుగుతాను. శ్రమలను మీరు ఎందుకు అడుగుతున్నాను? సులకన వంటి శ్రమలుగా మీరు ఎందుకు చూడలేకపోతున్నారు? మీ మైండ్లో అతిపెద్ద విజనగా ఏమి లేదు చెప్పండి. రాకడలేదు. రాకండి బిగ్ పిక్చర్గా మనం ఊహించుకుంటే ఇవన్నీ చాలా చిన్నవే. ఇవన్నీ నాకు చాలా చిన్నవే. నాకు ఈ ఎమ్మెల్యే వ్యతిరేకమైన, ఎంపీ వ్యతిరేకమైన, ముఖ్యమంత్రి వ్యతిరేకమైన, ప్రభుత్వం వ్యతిరేకమైన, ఈ వీధంతా వ్యతిరేకమైన, ఎవరు వ్యతిరేకమైన, ఒకరోజు నా పక్షం నిలబడే దేవుడు ఉన్నాడు. ఆయన మేఘాల మీద వస్తాడు, ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు, నాకు చెయ్యాల్సిన న్యాయాన్ని తీరుస్తాడు. ఇది మనం చెప్పాల్సిన మాట. ఈరోజు అడుగుతున్నాడు, ఏమన్నా అంటే చాలు, ఏవే పెద్దమ్మ సంఘం ఎందుకు మానేసాడు, ఇంకెందుకు రావడం, పాట ఇచ్చారా మాకు అంటున్నాను. పాట ఇవ్వకపోతే రావు, నీకు పాట ఇవ్వకపోతే రావు, పీట ఇవ్వకపోతే రావు, డ్రైనేజీలో కూర్చోబెట్టాలి నేను తీసుకెళ్ళి. నీకు అసలు అడుగుతున్నాను, నువ్వు పాట కోసం రాకూడదు. నేడో రేపో ప్రభు వస్తే ఎత్తబడే గుంపది సంఘం అంటే. నేడో రేపో ప్రభు వస్తే ఎత్తబడే గుంపు, ఆ గుంపులో నీకు సహవాసం ఉండాలని వెళ్ళాలి. పాట కావాలి, పీట కావాలి. మళ్ళీ చెప్తున్నాను, రేపు నుంచి రావండి అందో కావడి, ఏ అండి అన్నామంటే వాళ్ళ మైకి మీద, వాళ్ళ కొన్న మైకి మీద పేరు రాయలేదంట. అట్టిపో మైక్, ఇంకెందుకు మైక్ అట్టిపో, ఫ్యాన్ అట్టిపో, పొడియం అట్టిపో. నేను అడుగుతున్నాను, పేట్లు వేయకపోతే ఒక ఆవిడ మానేసిన సంఘం, ఏ పెద్దమ్మ మానేసేవంటే సీరియస్గా చెప్పింది, రానింకా అంది. ఏ అన్నాం? రానంటుంది. ఏ అంటే అత్త మరి వెళ్ళి నా అయిపోయి ఎత్తుతున్నాడు, మానేశాను అంది. వీళ్ళెత్తకూడదు, ఇంక పెద్దమ్మకి వీళ్ళెత్తకూడదు, ఏమనకూడదు అంటున్నాను. నడుతున్నాను. సంఘం అంటే అర్థమైందా? సహవాసం అంటే అర్థమైందా? నువ్వు కట్టుకునే కొంపని కాపాడుతుంది అనుకుంటున్నావా? నువ్వు పెట్టిన పాలసీని కాపాడుతుంది అనుకుంటున్నావా? నీ బంధువర్గం ఎవరైతే ఉన్నారో ఆ మోక మంద వాళ్ళు నిలబడతారనుకుంటున్నావా? నీ వెనకాల ఈ నియోజకవర్గంలో ఎవరైనా ఉంటారనుకుంటున్నావా? ఇప్పుడే రాకడ జరిగితే ఏం జరుగుతుందో తెలుసా? తునాతునకలైపోయి పంచభూతాలు మిక్కటమైన యాండ్రంతో లయమైపోతాయి. నీ బిల్డింగు, నీ కారు ఏది అక్కడికి రాదు. ఆ రోజు నువ్వు ఏమైపోతావు? తగలడిపోతావు. ఏమనుకుంటున్నావు? రాకడంటే చిన్న విషయం అనుకుంటున్నావా? రాకడంటే ఆసామాసి మాట్లాడుకునే విషయం అనుకుంటున్నావా? స్ట్రాంగ్గా అంత ఖచ్చితంగా దశలోనిక సంఘం ఎలా నిలబడగలిగింది? వాళ్ళు చూసిన విధానం వేరు. అలా చూశారు, ప్రభుని బలంగా నమ్మారు. అందుకే ప్రభు రాస్తూ మొదటి అధ్యాయంలో ఎంకరేజ్ చేస్తూ ఎంత మంచి మాట్లాడుతున్నాడు చూడండి. మీ గొడవలు, మీ శ్రమలు, మీ ఇబ్బందులు, మీ సమస్యలు, వీటన్నిటిని మీరు ఎందుకు చిన్నగా చూశారు? మీరు రాకడను చూస్తున్నారు కనుక. ఇది మొదటి అధ్యాయంలో రాకడ ఇంకా జరగబోతుంది, రాకడ జరిగిపోయింది, అయిపోయింది, ఇక జరగదని ఎవడన్నా అంటే వాడి మాటలు నమ్మకండి. నేను చెప్పిన ప్రసంగాలు మీరు ఏదైతే బలంగా నమ్మారో ఆ స్టాండింగ్లోనే ఉండండి. మీరు ఏ శ్రమలనైనా రాకడతో ముడిపెట్టే చూడండి. ఆ ఉపద్రవాల్లో ఎలా నిలబడ్డారో రేపొద్దున మళ్ళీ ఉపద్రవం వచ్చినా అలాగే నిలబడండి. ఇది మొదటి అధ్యాయం. అర్థమైపోయినా అర్థమైనట్టే. రెండో అధ్యాయం ఏం జరుగుతుంది? రెండో అధ్యాయంలో ఏం జరుగుతుంది చూడండి. రెండో అధ్యాయంలో
సహోదరులారా, మీ వద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు, కానీ మీరు అడిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుచు మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, మా బోధ కపటమైనది కాదు అంటున్నాడంటే అప్పటికే ఈయన మీద ఏం వేస్తారండి? కపటమైన బోధకుడు అన్నారు. మా బోధ కపటమైంది కాదంటున్నాడంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన సత్యం చెబుతుంటే ఏమన్నారండి? అసత్యం అన్నారు. అంటే మొదటి అధ్యాయంలో రాకడ మీరు దేనితో ముడిపెట్టారో ఎంకరేజ్ చేశాడు. అంటే రాకడ ఉందని స్థిరపరచడానికి మొదటి అధ్యాయం ఎంకరేజ్ చేశాడు. రెండవ అధ్యాయం ఏం చేస్తాడంటే తన మీదకు వచ్చిన నిందలు అబద్ధాలని చెప్పడానికి, ప్రూవ్ చేయడానికి రెండవ అధ్యాయం రాస్తాడు. రెండో అధ్యాయంలో ఏం చెప్తున్నాడు చూడండి. మీ వద్దకు వచ్చిన ప్రవేశం వ్యర్థము కాలేదు. ఎలాంటి టైంలో మీ దగ్గరకు వచ్చాం? ఫిలిప్పీలో మాకు ఎన్ని శ్రమలు ఎదురయ్యాయి. ఫిలిప్పీ పత్రిక ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఫిలిప్పీలో మాకు ఎన్ని శ్రమలు ఎదురయ్యాయి. ఇదే లాస్ట్ డే అనుకున్నాం. పౌలు గారిని అరెస్ట్ చేశారు తెలుసుగా, జైలు వేస్తారుగా. ఆ పౌలు గారిని అరెస్ట్ చేసినప్పుడు, జైలు వేసినప్పుడు ఎక్కడ సువార్త జరుగుతున్న అరెస్ట్ చేశారు? ఎక్కువ ఫిలిప్పీ సంఘంలో ఉన్నప్పుడే విపత్తులు ఎక్కువైనాయి ఆయనకి. ఫిలిప్పీ సంఘం దగ్గర మాకు ఏం జరిగింది, ఫిలిప్పీ ప్రాంతం దగ్గర ఏం జరిగింది, అలాంటి శ్రమ పొందినా అక్కడ జరిగినట్టు ఇక్కడ జరుగుతున్న రిస్క్ ఉందని మాకు తెలిసినా మీ దగ్గర మేము వచ్చాం. రిస్క్ తీసుకున్నాం. అంటే స్వచ్ఛమైన సువార్త ఎప్పుడు ఎలా ఉంటుంది చెప్పనా? ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఇందాక తమ్ముడు ఎవరిస్తూ ఏజెన్సీకి వెళ్ళారు. ఏజెన్సీకి వెళ్తే ఇలా కూర్చుంటారా అనుకుంటున్నారా? ఆ పౌలు అన్నదిగా అక్కడ ఉన్నాడు. పైకి వచ్చాడా? పైకి వచ్చాడు. నడుతున్నాను. ఆ పౌలని నేను అడగండి. ఆ మధ్య సువార్ తీసుకొని వెళ్తే అక్కడ నిలబడి సువార్ చెప్తారు. ఈ అన్నయ్యతో పాటు తమ్ముళ్ళు వెళ్తారు. సువార్ చెప్పడానికి వెళ్తే సువార్ చెప్తున్నాడు, మా ఎదురుగా కత్తి నూరేస్తున్నాడు. ఎలాగా అంటే వెళ్తారా నూరేమంటారని. అన్నయ్య అన్నాడు, ఇలా చాలాసార్లు నూరేహారు తమ్ముడు, కొంచెం ఆగుదాం, ఆడ ఎక్కువ నూరితే వెళ్ళిపోదాం అన్నాడు. నిజంగా లిటరల్గా జరిగింది. ఉన్నాను సీన్లో. అలా ఇంకేం వెనక ముందని ఇంకా అడుగుతున్నాను. ఈ మాట లైవ్ వెళ్తుంది కాబట్టి నేను అనలేకపోతున్నాను. కానీ ఈ రిమోట్ ఏరియా ప్రజలు, అందుకే మీకు అర్థమని ఇంక ఈ వర్డే ఉపయోగిస్తాను, వేరే పదం ఉపయోగించలేను. రిమోట్ ఏరియాలో ఉన్న ప్రజలు మనల్ని కొట్టి నరికేసిన వాళ్ళ కేసులు అంత గ్రావిటీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు, వాళ్ళ కల్చర్ని డిస్టర్బ్ చేసినట్టు, అంటే వాళ్ళు ఏ చర్య తీసుకుని అడగడానికి అంత రైట్ ఉండదు మనకున్నది. ఎందుకంటే వాళ్ళ ఏరియాకి మనం వెళ్ళాం కనుక. అండమాన్ దీవులు ఉన్నాయా? ఉన్నట్టే, అలా చూడకండి. అండమాన్ దీవుల్లో కొన్ని తెగలు ఉన్నాయి. వారి పేరు జార్వాస్ అని. కొన్ని జార్వాస్ పర్లేదు, ఇంకో కొన్ని తెగలు ఉన్నాయి. ఆ ఏరియాలోకి గుర్తుపెట్టుకోండి, వాడొచ్చి మనల్ని కొట్టినా, మనం వెళ్ళి వాడు కొట్టినా, వాడిని చూసి మనం నవ్వునా ఎఫెక్ట్ ఎవరికి చెప్పినా ఆకు మనమే, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ మీద కేసే ఉండదు. వాళ్ళు ఏం చేసినా వాళ్ళు నడిచి వెళ్ళిపోతారు. మృగాల్లాగా ఉంటారండి. సేమ్ జంతువుల్లాగే కలిసిపోతారు. బట్టలు ఏముండవు, స్త్రీలు పురుషులకి ఏముండవు, పిల్లలకు ఉండవు. ఇలా రోడ్ల మీద మొత్తం గ్లాసులు వేసేస్తారు. ఎక్కడికక్కడ కారు గ్లాసులు వేసేస్తారు. ఎదరో ఎస్కట్ కారు నడుస్తుంది, వెనకాల ఎస్కట్ కార్లు నడుస్తే ఇలా కార్లు నడుస్తున్నప్పుడు వాళ్ళని జంతువులు అదిగో నక్క, ఇదిగో పులి అని ఎలాగైతే చూస్తామో అరుగో జార్వాస్, అలాగనే చూడాలి. వాళ్ళని పొరపాటున ఫోటో తీసిన, పొరపాటున నవ్వినా నవ్వునందుకు కేసు అక్కడ. ఎందుకంటే నవ్వుతే ఫీల్ అవుతారంట వాళ్ళు, నవ్వకూడదంట. అందుకే చూడండి, అప్పుడప్పుడు సువార్థికులు ఎడితే కొట్టి బాణం కొట్టి చంపేస్తున్నారు చూసారా. సెంటినరీ ప్రజలు ఉన్నారు, అక్కడికి వెళ్తే వాళ్ళ బాణం వచ్చి అక్కడ ఉండగా కొట్టి పాడేస్తారు. ఇలాంటి రిస్క్ అడుగుతున్నాను. ఇంతకన్నా గొప్ప రిస్క్. ఎందుకంటే వాళ్ళకి నాగరికత తెలియక చేస్తే, ఇప్పుడు చెప్పండి, దెస్సలోనిక ఫిలిప్పీ సంఘంలో నాగరికత ఎరిగి కూడా చెప్పండి నాగరికత లేని వాళ్ళలాగా వ్యవహరించారంట. వాళ్ళకి కల్చర్ తెలియక వ్యవహరిస్తే ఇప్పుడు కల్చర్ తెలిసిన వాళ్ళు అలాగ ఉన్నారు. చూస్తున్నారు కదా, అమాయకులు సువార్త చేద్దాం అలా వెళుతుంటే ఏమన్నారని ప్యాన్నెల మీద వస్తున్నారండి. నేను అదే అంటున్నాను, వీళ్ళు నాగరికత ఎరిగిన మూర్ఖులు. ఏమన్నారని నడుతున్న ప్యాడ్ నీళ్ళు వేస్తున్నారు, ఏమన్నారని అరిచేతులతో కొడుతున్నారు, ఏమన్నారని ఆ కాళ్ళు చేతులు ఎరగొట్టడానికి రెడీ అయిపోతున్నారు. ఒక మంచి చెబితే నడుతున్నాను. స్వచ్ఛమైన సువార్త చెప్పినప్పుడు ఎప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది. రిస్క్ ఎక్కడ ఉండదో చెప్పనా? మీరు ఆదివారం నైట్గా ఫ్యాషన్ షోకి వచ్చినట్టు వస్తారు కదా, నైస్గా ఫ్యాషన్ షోకి వచ్చినట్టు వస్తారు. మీ బట్టలు నలగవు,
నా బట్టలు నలవు, మీరు అక్కడ కూర్చుంటారు, నీటిగా నేను ప్రసంగం చెప్తాను. ఆ ప్రసంగం ఎప్పుడు ఇలాగే చెప్తాను. ఏం చెప్తానంటే, మీ పిండి పిసుకు తొట్టెయు మీ బుడ్డులో నూనెయు ఎల్లప్పుడూ తరగదుగాక తరగదు అనగానే ఆమేన్ అనేసి మీరు వెళ్ళిపోతారు. కడుపులో మజ్జిగ కదలని ఆరాధనలు ఇవన్నీ. పైపచ్చిగా పాస్టర్ గారు నీ యొక్క 10వ వంతు కాదు కావాల్సింది, నీదే కావాలని ఎప్పుడు ఆ పాస్టర్ గారు ఆ ప్రసంగం చెప్పరు. చెబితే ఈదికి 70 సంఘాలు ఉన్నాయి, ఈయన ముందే అక్కడికి వెళ్ళిపోతారు. ఉన్నారా? ఇంక వెళ్తున్నాం మరి అన్నట్టు చూపిస్తారు. ఇదో పోయేవాడు పోక మళ్ళీ మనకు కనబడి వెళ్తాడు. ఇదో బాధను అడుగుతున్నాను, ఇలాంటి రిస్క్ని అడుగుతున్నాను. ఈరోజు సువార్త చెప్పడానికి బయట వాళ్ళ వలన రిస్క్ ఉంది, చెప్పండి. బైబిల్ పట్టుకున్న మనవల వలన రిస్క్ ఉంది. ఎన్ని రిస్కులున్నా వాళ్ళు విన్న ప్రసంగాన్ని కట్టుబడతారట. జేమ్స్ గారు కాదండి, పౌలు గారు కాదండి, తిమోతి గారు కాదండి, వాళ్ళు చెప్పారే ట్రూత్, దానికి మేము నిలబడుతున్నామండి. అందుకే పౌలు గారు చెబుతున్నారు, తను చెప్పుకుంటున్నాడు, తను బయట పెట్టుకుంటున్నాడు, తను ఎంత బాధపడ్డాడో, ఎంత పోరాటం చేశాడో చెప్పుకుంటూ. ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియదా? ఇంత రిస్క్ తీసుకుని మీ దగ్గరకు వచ్చినప్పుడు మృగాల లాంటి మనుషుల మధ్యకి మేము వచ్చి సువార్త చెప్పాం. అనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసమైనది కాదు, కానీ సువార్తను మాకు అప్పగించిన యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టేవారము కాక హృదయములను పరీక్షించు దేవుణ్ణి సంతోషపెట్టేవారమై బోధించుచున్నాము. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటల వలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వ్యాసమునైనను ఎన్నడూను వినియోగింపలేదు. దీనికి దేవుడే సాక్షి. ఇప్పుడు ఎంత తన గురించి తను చెప్పుకుంటున్నాడు చూడండి. తనను తాను కనుపరుచుకుంటున్నప్పుడు పౌలు గారు అంటున్న మాట చూడండి. పౌలు గారు చెప్పిన ప్రతి మాట ప్రతి సేవకుడు ప్రతిరోజు చదువుకోవాలి, ప్రతిరోజు సేవకుడు చదువుకోవాలి. తను అంటున్నాడు చూడండి, ఎంత ధైర్యం ఉండాలి ఆ మాట అనాలంటే. ఆయన అంటున్నాడు చూడండి, ఆయన అంటున్నాడు, మేము మోసం చేయలేదు, విచ్చకపు మాటలు చెప్పలేదు, డబ్బును సంపాదించడానికి పై పూత మాటలు మేము మాట్లాడలేదు. నీ కళ్ళు గప్పొచ్చు, నీ కళ్ళు గప్పొచ్చు, నీ కళ్ళు గప్పొచ్చు, కానీ ఆయన కళ్ళు గప్పలేమన్నాడు. ప్రతి బోధకుడు చదువుకోవాల్సిన మాట. ఈరోజు మీరు చూడండి, ఈ స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? ఇంత ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు. అడు మళ్ళీ అంటున్నాడు, దీనికి దేవుడు సాక్షి. చెప్పండి, మీరు కూడా సాక్షి. ప్రూవ్ చేయండి. ఎవడ దగ్గరైనా ఎప్పుడైనా ఎచ్చకప్పు మాటలు చెప్పి డబ్బు అడిగినట్టు ప్రూవ్ చేయండి. ఒక్క ఎవిడెన్స్ చూపించండి. నో ఎవిడెన్స్. ఒక్కటి చూపించండి. ఎప్పుడైనా మిమ్మల్ని డబ్బులు అడిగామా? మేము వచ్చిన 3 weeks ఆర్ 3 days. ఈ వచ్చిన 3 daysలో కానీ, లెటర్స్లో కానీ, బహిరంగంగా కానీ ఎప్పుడన్నా డబ్బులు మేము డిమాండ్ చెప్పని ఇక్కడ కాదు, పరిసర ప్రాంతాల్లో, ఫిలిప్పీ ప్రాంతంలో కూడా ఇలాంటి మబ్బి పెట్టే పనులు ఏమైనా చేసామా? ప్రూవ్ చేయండి. నడుతున్నాను. ఎలాంటి సవాలు ఈ జనరేషన్లో చేయగలరా? చేయగలరా? QR కోడ్లు వేసేస్తున్నారు. చేయగలరా? కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చేస్తున్నారు. చేయగలరా? నడుతున్నాను. డబ్బు విషయంలో ఈయన వ్యామోహం లేని సేవకుడని ఈరోజు ప్రూవ్ చేసుకునే సేవకులు ఎక్కడో తక్కువ స్థాయిలో ఉన్నారు. ఎక్కడో తక్కువ స్థాయిలో. నేను మెజారిటీ 90% ఎలా ఉన్నారు చెప్పండి? డబ్బు డబ్బు. అందుకే అంటున్నాడు చూడండి, అక్కడ ఒక పదం వాడాడు. ఏంటట? ఎచ్చా అన్నాడు. ఎచ్చంటే చెప్పిన డబ్బు అంటే ఎచ్చాలకి. ఆ డబ్బు మీద ఇచ్చుంది. ఆ డబ్బుకి ఇచ్చకపు మాటలు అంటే నచ్చే మాటలు, ప్రజలకు నచ్చే మాటలు చెప్తారు. ఎలా చెప్తారో ప్రజలకు నచ్చే మాటలు ఎలా చెప్తారంటే, ఒకరు ఇల్లు లేదని ప్రార్థన చేయమన్నారంట. హైదరాబాద్లో ఉన్నాడు ఒక ఆయన, పెద్ద ఆయన, పేరు అడగకండి, ఇంగ్లీష్లోనే చెప్తాడు మెసేజ్లన్నీ, తెలుగు రానట్టు. పేరు అడగకండి, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుందండి. ఎందుకంటే మీకు అసలు విషయం కన్నా ముందు ఆ దురద ఎక్కువైపోద్ది చెవులకి. బ్రేకులు అడగని చెప్తాను. సరే, ఆయన ఇంగ్లీష్లో చెప్తే ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఆయన ప్రసంగం చెప్తాడు. ఒక భక్తుడు అడిగాడు అనమాట, ఇల్లు కోసం, దేవా మాకు ఇల్లు ప్రభు, ఇల్లు ప్రభు అంటే పాస్టర్ గారు కూడా ప్రేయర్ చేశారు. ప్రభు, ఆ బిడ్డ ఆలోచన, ఆ పాస్టర్ గారు ఆ బిడ్డ కోరుకుంటున్న హౌస్ని నువ్వు అనుగ్రహించును గాక ఆజ్ఞాపిస్తున్నాను నజరేయుడైన యేసు నామమున వచ్చే వారమునకి ఆ అబ్బాయికి హౌస్ వచ్చును గాక అన్నాడు. రాలేదు. తర్వాత పాస్టర్ గారు వైపు సీరియస్గా చూశారు. సార్ 3వ వారం కూడా చేస్తున్నారు, ఇంకా రాలేదు. 4 వారాలు అయిపోయి ఇంకా రాలేదు. ఏంటి సార్ అని అడిగితే పాస్టర్ గారు ఒక మాట అన్నారు. నువ్వు ప్రేయర్ చేసినప్పుడు ఏ పాయింట్స్ నువ్వు రేట్ చేసావు అని అడిగాడు, తెలుగు రానట్టు.
అడిగితే అంటే ఏంటి సార్ అంటే, నువ్వు ప్రేయర్ చేసినప్పుడు హౌస్లో నువ్వు టైల్స్ ఉండాలని అడిగావా, మార్బుల్స్ ఉండాలని అడిగావా? ఓ సారీ అదే సార్, అందుకే ప్రేయర్కి ఆన్సర్ రావట్లేదు. నువ్వు పర్టికులర్గా అడ్రస్ చేయాలి కదా, ఏమని అడ్రస్ చేయాలి? మార్బుల్సా టైల్సా చెప్పాలిగా. గాడ్ కన్ఫ్యూజ్ అవుతాడు కదా అన్నాడట. నువ్వు చెప్పాలి కదా ఏమని ఏమని అవి టైల్సా మార్బుల్సా? సరే వాష్రూమ్లో ఏమేమంటా చెప్పు. ఇలాంటివన్నీ అడుగుతున్నాను. సరే ఫాదర్ ఈసారి అలా కాదు, నేను చెబుతాను పాస్టర్ గారు అంటే, సరే చెప్పు ఈసారి అలా కాదు, ట్రెండ్ మార్చు, తీరు మార్చు. ఏం చేస్తావు అంటే, ఈదులో ఇలా వెళ్ళిపో, నీకు నచ్చిన బిల్డింగ్ ఏదైతే ఉందో చూసుకో, ఆ గేటు మీద చెయ్యే, ఎవరు లేనప్పుడు ఒక ప్రార్థన చేయి, నజరుడైన యేసు నామమున ఇల్లు నాదవును గాక. మరి ఆ కొంపలో వాళ్ళు ఏమైపోవాలి? నేను అడుగుతున్నా, ఆ కొంపలో వాళ్ళు ఏమైపోవాలి? ఇలాంటి దుర్మార్గమైన ఇచ్చకప్పు బోధలు చేసే వాళ్ళు ఉన్నారు తెలుసా? ఇలాంటి దరిద్రపు బోధలు చేసే వాళ్ళు ఉన్నారు తెలుసా? మీరు నమ్ముతారు లేదో, ఈ ట్రెండ్లో ఎక్కడ లేని దరిద్రాల్లో దరిద్రం వేడి చెప్పిన యూట్యూబ్ పిచ్చి వచ్చేసింది అందరికి. యూట్యూబ్ పిచ్చి, వ్యూస్ కామెంట్స్ త్వరలో పోతారు బీపీలు వచ్చి అందరూ. మళ్ళీ చెప్తున్నా ఒక సీక్రెట్, నాకు తెలిసిన సీక్రెట్ చెప్తున్నాను. నువ్వు వ్యూస్ వెనకాల పరిగెడితే వ్యూస్ రావు, నువ్వు జీసస్ వెనకాల పరిగెట్టు, ఆ వ్యూస్ అవే వస్తాయి. నువ్వు కామెంట్స్ వెనకాల పరిగెట్టుకో, బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. నువ్వు ప్రభు కామెంట్స్ చదవడం స్టార్ట్ చేయి, నీకు ఏ కామెంట్ కావాలో ఆయన చూసుకుంటాడు. పెట్టిన దాన్ని మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు వ్యూస్, అందుకే వ్యూస్ కోసం ఏ ప్రసంగాలు చెప్తే వ్యూస్ వస్తాయి. కొన్ని ప్రసంగాలు చెప్తున్నారు, నేను టైటిల్ చెప్పకూడదు, ఇంకా తప్పట్లేదు చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. అబ్యూస్కరమైన ఒక టైటిల్ పెట్టారు. మరి ఆ టైటిల్ వాళ్ళకి ఎలా పెట్టదు నేను అడుగుతున్నాను. కనీసం వాళ్ళకి సెన్సార్ కూడా లేదండి. వాళ్ళకి సెన్సార్ లేని దరిద్రపు టైటిల్ ఏంటి చెప్పిన, మగపిల్లలకి కోరికలు వచ్చినప్పుడు ఏం చేసుకోవాలి, ఇది టైటిల్. ఎవరు ఇది చెప్తున్నదంటే పాస్టర్ గారు. దరిద్రం ఏంటి చెప్పిన, మరో పాస్టర్ గారు ఉన్నారు. ఇదిగో యాసవకాలం వచ్చినప్పుడు వ్యూస్, ఎందుకంటే మరి టైటిల్ పెడితే కదా వ్యూస్ ఎక్కువ వస్తాయి, అలా టైటిల్ పెడితే వ్యూస్ ఎక్కువ వస్తాయి. అందుకే యాసవకాలం వచ్చినప్పుడు, యాసవి కాలంలో క్రైస్తవులు ఆవకాయ పచ్చడి ఎలా చేసుకోవాలి, ఇదో టైటిల్. ఎలా చేసుకోవాలి? అందరిలా చేసుకోవాలి, కొత్తగా చేసుకుంటే పోతారు అందరూ. ఎలా చేసుకోవాలి? అందరి పచ్చడిలాగా చేసుకోవాలి. క్రైస్తవులు ఆవకాయ పచ్చడి ఎలా చేసుకోవాలి, క్రైస్తవులు బిర్యానీ ఎలా వండుకోవాలి చూస్తున్నారా? కొన్నిసార్లు యూస్ని అడుగుతున్నాను, అంటే ఏంటనుకుంటున్నారు? మనకు ఒక ఇష్టం ఉంటుంది, ఆ ఇష్టాన్ని నెరవేర్చడానికి దానికి డబ్బు కావాలి, దాని వెనకాల మోజు కావాలి. ఆ మోజు నెరవేరడానికి ఇదిగో ఇలాంటి పిచ్చి మాటలని చెప్తారు. మీరు చూస్తున్నారు లేదో, క్రైస్తవులు పెద్ద ఒక ఆయన ఉన్నాడు, వైజాగ్ వదిలేసి హైదరాబాద్ పోయాడు. ఎవరైనా అడగండి, అక్కడికి వెళ్ళిపోయి ఆయన చేస్తున్నది చెప్పిన, ఇదిగో హనీలో తోటకూర, హనీలో ఇది కలుపుకొని ఇలా తింటే మన హెల్త్ స్కేల్ ఇంకా హెల్తీగా ఉంటుంది చెప్తున్నాను. ఎంత ఖాళీగా ఉన్నావో, నీ మెసేజ్లు వినడానికి వాళ్ళెంత ఖాళీగా ఉన్నారో. ఉన్న వాక్యాలు చెప్పడానికి టైం సరిపోవట్లేదు, ఉన్న వాక్యాలు వివరించడానికి సమయం సరిపోవట్లేదు, ఇది చదువుకోవడానికి టైం సరిపోవట్లేదు, 24 hours సరిపోవట్లేదు. అలాంటి నువ్వెంత ఖాళీ అయిపోయావో. ఇచ్చకప్పు మాట, ధనాపేక్ష. అంటే వీళ్ళకి ధనాపేక్ష ఉంది, ఆ ధనాన్ని డైరెక్ట్గా అడగరు. ఎలా అడుగుతారు చెప్పిన, మీరందరూ కానుకలు ఇవ్వాలి అని అడిగితే ఇస్తారా? ముదురులు ఇస్తారా? ఎవరో. అందుకే ఏం చేస్తారంటే, మన సంఘం ఏం చేస్తుంది తెలుసా? అనేక పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడానికి చెప్పండి హాస్పిటల్ కడుతున్నాం, వెంటనే కిడ్నీ తీసి ఇచ్చేస్తామని, కట్టండి హాస్పిటల్ అని. మరికొంతమంది అనాథాశ్రమం పెడతాం, ఇచ్చేస్తాం వెంటనే. నేను అందరిని అంటలేదండో, ఈ హాస్పిటల్ కట్టిన వాళ్ళు అందరూ చెడ్డోళ్ళు కాదు, అనాథాశ్రమం పెట్టిన వాళ్ళు అందరూ చెడ్డోళ్ళు కాదు. కానీ ఈ ఉపయోగించే ట్రెండ్లో ఇదొకటి. భోజనాలు పెడుతున్నాం, చీరలు పంచుతున్నాం, ఇంకా చెప్పండి, ఇది అనాథాశ్రమం పెడుతున్నాం, రకరకాలు పెడుతున్నాం. ఇవన్నీ క్రీస్తు పేరు మీద తేనె పూసిన చక్కటి మాటలు గుర్తుపెట్టుకోండి. ఎందుకు పెడతారండి ఇవన్నీ అంటే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్లో చెప్తున్నాను. వాళ్ళ పెద్ద సంఘాలకి గవర్నమెంట్ తరపున ట్యాక్స్ కానీ రైడ్ కానీ జరగకుండా ఉండాలి అంటే వాళ్ళ సోషల్ ఈవెంట్స్ ఏదో ఒకటి చేయాలి. ఆ సోషల్ ఈవెంట్ చేయడానికి అందరికీ హాస్పిటల్ ఉందని ఒక బూసీని చూపిస్తారనమాట. అందరికీ ఇది ఉందని, ఇదిగో అనాథాశ్రమం. నిజంగా ప్రేమండి కాదండి, ధనాపేక్ష. పైబచ్చికి ఏమంటారు చెప్పనా? పైబచ్చికి ఏమంటారంటే, మాకు డబ్బు అంటే పెద్ద లెక్క ఉండదండి, వేస్ట్ అండి మనీ అంతా, లార్డేనండి అంతా అని అంటారు. ప్రభువేనండి ప్రాముఖ్యమైనది, డబ్బు అంటే ఏం కదండి అనగానే అలా అనినవాడు వెంటనే ఆడ కళ్ళ ముందు 10 లక్షలు పడేయాలండి. అప్పుడు వేస్ట్ అని అడుగుతాను. డబ్బు అంటే వేస్ట్ అనేవాడికి వెంటనే 10 లక్షలు, అప్పుడను 10 లక్షలు కళ్ళ ముందు చూసినప్పుడు
₹1,00,000 కళ్ళ ముందు అన్నప్పుడు అని అడుగుతున్నాను, నువ్వు దేన్ని కంపేర్ చేస్తున్నావు? నీకు ప్రభువు కావాలి, డబ్బు కావాలంటే నీ స్టాండింగ్ ఒకటే, ప్రభువే కావాలి. నువ్వు సత్యం కావాలా, ఇదిగో ఈ సత్యానికి వ్యతిరేకించే ధనం కావాలంటే ధనము కన్నా సత్యమే కావాలని చెప్పాలి. పౌలు గారు అన్నారట, ఒక్కటి చెప్పండి, నేను డబ్బులు తీసుకున్నానని. ఎవరినైనా మోసగిచ్చే అయినా డబ్బుల కోసం మాకు పని ఏంటి? నేను క్రీస్తుని నమ్మినప్పుడు అన్ని వదిలొచ్చేసుకున్నాను. వెనకున్నవన్నీ పెంటతో సమానంగా ఎంచాను. నా గౌరవాన్ని, నా ఔన్నత్యాన్ని అన్నింటినీ పక్కన పడేసి వచ్చాను. అయినా ఒక విషయం చెప్తున్నాను 6వ వచనంలో, మరియు యేసుక్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అతి అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వలన కానీ ఇతర వలన కానీ మనుషుల వలన కానీ కలుగు ఘనత ఏదన్నా మేము కోరుకున్నామా? మేము వస్తున్నప్పుడు ఒంగొంగ దండలు ఎట్టన్నామా? పౌలు గారు అడుగుతున్నారు చూడండి. ఈరోజు చెప్పినా, ఈరోజు కొంతమంది పాస్టర్ గారు వస్తున్నారు, ఎమ్మెల్యే గారు వస్తున్నారు, తెలియట్లేదు. అలా ఉన్నది ఎడావిడి. ఎదరో కారు, వెనకాలో కారు నడుతుంది. నేను ఎవడేమండు, నువ్వు ఎదవ ఎగస్టాలు చేస్తున్నావు. కానీ నేను కొంతమందిని అందరిని అంటలేదు. మళ్ళీ వీడికి బౌన్సర్లు నాకు తెక్కలేసిపోతాడు అవన్నీ చూసినప్పుడు. వీడికి బౌన్సర్లు, ఇతగాడికి బౌన్సర్లు తప్పుకోండి. ఎవడాడలేడు, ఏలా ఆడావిడి, ఏలా తప్పుకోరు, తప్పుకోండి. ఎవడన్నాడు అడ్డు? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది, తప్పదు, నాకు తెలిసిన వ్యక్తి కానీ నేను ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా మొహమ్మద్ లేకుండా బయట చెప్తున్నాను. ఈ బౌన్సర్లు వచ్చినందుకంట మనిషికి ₹1000 ఇవ్వాలట. అది కన్వీనర్స్కి అగ్రీ అయితేనే డేట్లు ఇస్తాడు. ఎవరికి కావాలరా మీ డేట్లు అడుగుతున్నాను, ఎవరికి కావాలి? ఈ తీసుకున్న వాళ్ళకి బుద్ధి లేదు, ముందు నేను చెప్తున్నాను. నేను మాసం కొట్టినట్టు కొట్టేయాలి మీ అందరిని చెప్తున్నాను. ఈ బౌన్సర్లు దేనికి? నేను దేనికి అడుగుతున్నాను? డిమాండ్స్. వీళ్ళకి తలకు ₹1000 ఇవ్వాలట, వెళ్ళిపోయిన డీజిల్ ఖర్చులు ఇవ్వాలట. ఎవరో సత్యం చెప్పడానికి రావా? ఎవరో వాళ్ళకి కలిగింది ఇస్తారు, లేదా గంజే పోస్తారు, లేదా ఆ 2000 ఇస్తారు, లేదా 1000 ఇస్తారు, 500, అది కూడా ఇవ్వలేరు. తిరగేసి నువ్వు ఇవ్వలేవా, చేయలేవని అడుగుతున్నాడు. పౌలు గారు చూడండి, తన అపోస్తులత్వాన్ని ఉపయోగించుకోలేదట, గౌరవించలేదు. ఎమ్మెల్యే మాదిరి బాటిల్ మోసేవాడు ఒకడు, బైబిల్ మోసేవాడు ఒకడు అని అడుగుతున్నాను. పక్షవాసం వచ్చిందా నీకు? నీ బైబిల్ నువ్వు మోసుకోలేవా అని అడుగుతున్నాను. నీ బాటిల్ నువ్వు మోసుకోలేవా? సిగ్గు అనిపించట్లేదని అడుగుతున్నాను. వీళ్ళు చూస్తారో లేదో నాకు తెలియదు కానీ, అరే దేవుడు అన్నవాడు చూసినప్పుడు జేమ్స్ గారికి ఎంత కష్టాలు పెరిగాయిరా, ఆడు బైబిల్ ఆడు మోసుకోవట్లేదని భగవంతుడు అనుకుంటాడు, దేవుడు అనుకుంటాడని ఒక భయం నీకు రావట్లేదా? అరే క్రీస్తు నన్ను ఎలాంటి స్థితిలోంచి పిలిచాడు, ఎలాంటి స్థితిలో పెట్టాడు, ఇక్కడ నిలబడినప్పుడు నా పద్ధతి ఎలా ఉండాలి, నా ప్రభు ఎదుటి నేను బోధిస్తున్నాను భయం నీకు లేదా? నీ బైబిల్ కూడా నువ్వు మొయ్యలేవా, నీ వాటర్ బాటిల్ కూడా నువ్వు మొయ్యలేవా, మళ్ళీ నీకు బాడీ గార్డ్లా? ఏలే మోసేస్తారు, రెడీగా ఉండు, త్వరలో మోస్తారు. పౌలు గారు అంటున్నారు, మీరు మమ్మల్ని గౌరవించాలి, బట్ రివర్స్ మేమే మిమ్మల్ని గౌరవించామంటాడు. మీరు నాకు గౌరవం ఇవ్వాలి, కానీ మేము గౌరవించాలి. మీరు నా దగ్గర తగ్గాలి, కానీ నేనే మీ దగ్గర తగ్గాను. ఎన్నిసార్లు ఎందుకు చెప్పినా మీకు సత్యం చెప్పాలని, మిమ్మల్ని ఎలాగైనా నిలబెట్టాలని, దేవుని సువార్తను ఎంత మాత్రం మీరు విసర్జించకూడదని పక్షపాతం లేకుండా మీకు చెప్పాను. ఇంకా కిందికి అంటున్నాడు చూడండి, అయితే పాలిచ్చే తల్లి సొంత బిడ్డలను గారాబించినట్లు మేము మీ మధ్య సాధువులమై ఉంటే, పాలిచ్చే తల్లి బిడ్డ ఎన్నిసార్లు తన్నినా ఆ లోపల కౌగుల్లోకి తీసుకుని ఎలా అయితే పాలిస్తాదో, ఎన్నిసార్లు మాకు వ్యతిరేకమైన మాట్లాడిన ఎప్పుడైనా మీకు వ్యతిరేకత చేసామా? ఎప్పుడైనా మీకు వ్యతిరేక నిలబడిన తల్లిలా ఉన్నాను, తండ్రిలా ఉన్నాను. ప్రతి దైవజుడికి కావాల్సింది అదే. మనకు అధికారం ఇచ్చిన, రే కూర్చో, రే లేగా, రే అదే చేయి, అదే వద్దు, గుర్తుపెట్టుకోండి. ఒరే కూర్చో, ఒరే చేయకాదు, బిడ్డల్లా చూడాలట, తండ్రిలా వ్యవహరించాలట, తల్లిలా వ్యవహరించాలట. ఇలా చూసే పాస్టర్లు ఈరోజు ఉంటే ఆ పాస్టర్ను లోకు కడతారు, ఇలా చూసే దైవజనులు ఉంటే ఆ దైవజనులు లోకు కడతారు. లేరు, 20 సంవత్సరాలు అయిపోయిందంట, ఇంకో మీరు మా తల్లి అన్నారు కదా, ఇంకే ఎత్తుకోండి మమ్మల్ని అన్నారట. ఈ పాస్టర్ గారు ఏం చేశారంటే, కొత్త వాళ్ళు వచ్చారు కదా, కొత్త బిడ్డలు వాళ్ళతో మాట్లాడదామని ఆ పాస్టర్ గారు అక్కడికి వెళితే, ఈ సంటి బిడ్డలు ఉన్నారు కదా 20 సంవత్సరాల బిడ్డలో, ఈ బిడ్డలు వెంటనే కోపించారట. అది ఈ మధ్య తగ్గిపోయింది మా మీద అన్నాడంట. మా మీద తగ్గిపోయింది, ఈ మధ్య కొత్త లెక్క అయిపోయారు, ఈ మధ్య మమ్మల్ని చూడడమే మానేశాడు. ఆ కొత్త వాళ్ళతోనే భుజాల మీద ఏం తిరుగుతుందంటే, నువ్వు ఎద్దులాగా ఎదుగు వెంకెత్తుకుంటే నడువు విరిగిపోయి చచ్చిపోతాడు ఆయన. వాళ్ళ కొత్త వాళ్ళు, వాళ్ళని చూస్తాడు. మినిమం సెన్స్ లేకపోవడం. అందుకే పౌలు గారు బాధపడుతూ చెప్తున్నారు, మీకు అస్సలు బుద్ధి లేదు, దీనికి ప్రభువే సాక్షి. అవును సహోదరులారా, మా ప్రయాస కష్టం మీరు జ్ఞాపకం ఉన్నది కదా, మేము మీలో ఎవరికైనా భారం ఉండకూడదని రాత్రి పగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మేము నీకు దేవుని సువార్తను ప్రకటించాం. మా డబ్బులు తెచ్చుకున్నాం, డే నైట్ కష్టపడ్డాం. సువార్త చేయడానికి దారి ఖర్చులు కూడా మా ఖర్చులు మేమే పెట్టుకున్నాం.
మిమ్మల్ని అడిగామా డబ్బులు? మిమ్మల్ని ఇమ్మని ఏమైనా డిమాండ్ చేసామా? కొంతమంది సొసైటీలో ఉన్నవారు ఉన్నారు, నేను చెప్తున్నాను, నా మాట కొంతమందికైనా అర్థం అవుద్దని జ్ఞాపకం పెట్టుకుంటారని కొంతమందికి జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది డేట్స్ అడిగితే ఏమంటారు చెప్పనా? అకౌంట్లో ముందు అడ్వాన్స్ 10,000 వేయండి, అప్పుడు మీకు డేట్స్ కన్ఫర్మ్ చేస్తారంట. అడుగుతున్నాను, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ చేద్దామా ఇంటికి వచ్చి? అడుగుతున్నాను, ఏం చేద్దామని? నీకు అడ్వాన్స్ 10,000 ఏంటి? డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏమైనా ఉందా? అడుగుతుంది. అడుగుతున్న వాళ్ళకి బుద్ధి ఉండాలి. నేను లైవ్లో చెప్తాను, అడుగుతున్న వాళ్ళకి బుద్ధి ఉండాలి. అడ్వాన్స్ దేనికే? మా మాట అవునంటే అవును, కాదంటే కాదని చెప్పమన్న ఆయన మాటే కదా మనం నమ్మాం. ఆయన్నే కదా నమ్ముకుని పరిచర్య చేస్తున్నాం. అందుకే ఆయన మాట నమ్ముకునే కదా మిమ్మల్ని పిలుస్తున్నాం. అడ్వాన్స్ 10,000 వేయడం ఏంటి? డిమాండ్లు చేయడం ఏంటి? పౌలు గారి లాంటి పరిచర్య ఈరోజు జరిగితే ఎన్ని సంఘాలు ఉద్యమాలు ఉంటాయి, ఎన్ని సంఘాలు రాకడికి సిద్ధపడతాయి. ఆయన ఎలాంటి మాటలు చెప్తున్నారు చూడండి. ఎప్పుడైనా అనా పైసా మీ దగ్గర నేను తీసుకున్నానా? మా అవసరాల నిమిత్తం మా చేతులు కష్టపడ్డాయి. మా అవసరాల నిమిత్తం ఇదిగో మా శరీరాన్ని మేము కష్టపడతాం. రాత్రి పగల్లో కష్టపడి ఎక్కడైనా మీ దగ్గర మేము డబ్బులు తీసుకుంటే మీ విశ్వాసం ఎక్కడ సడలిపోద్దో, ఎక్కడైతే పెనుకుపోద్దో ఏమని కనీసం మీ దగ్గర రూపాయి కూడా మేము ఆశించలేదు. సేవకుల సలహాలని ఒక పుస్తకం ఉంటుంది, సేవకులకి సలహాలని. ఆ సలహాల్లో ఒక సలహా ఏంటి చెప్పిన, కొంతమంది విశ్వాసులు నేరో మైండ్ ఉంటారు, వాళ్ళని కనీసం షాపింగ్ కూడా తీసుకెళ్ళకూడదంట. ఎందుకు? మనం షాపింగ్ చేసే విధానం చూస్తే ఆడికి భక్తి పోద్దట, గుర్తుపెట్టుకోండి. అందుకే కొన్ని, నా మాటలు అర్థమవుతున్నాయి లేదో, కొన్ని విషయాలకు కొందరిని తీసుకెళ్ళకూడదు. పౌలు గారికి కానుక తీసుకునే రైట్ ఉంది, పౌలు గారికి అడిగే రైట్ ఉంది. ఎందుకంటే నూర్చెడు ఎద్దుగా ఆయనకి ఆ ఫలం తీసుకోవచ్చు. కానీ ఆయన ఎందుకు తీసుకోవట్లేదు? ఆయన తీసుకుంటే ఇప్పుడు ఈ సువార్తని, ఇంత పెద్ద సువార్తని దేంతో లెక్క కడతారు వాడు? పౌలు గారు కూడా కానుకలు తీసుకుంటారండి అంట. అందుకే ఆ రైట్ ఆయన ఉపయోగించుకోవట్లేదు, ఆ రైట్ ఆయన ఉపయోగించట్లేదు. ఎందుకంటే దాన్ని బట్టి వాళ్ళు డిస్టర్బెన్స్ అవుతారు. అందుకే అంటున్నాడు చూడండి, మేము విశ్వాసులమై మీ ఎడల ఎంతో భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించుతుమో దానికి మీరే సాక్షులు. దేవుడు సాక్షి, తన రాజ్యమునకు మహిమనకు మిమ్మల్ని పిలుచుచున్న దేవుడు తగినట్టుగా మీరు నడుచుకొనవలనని నేను మీలో ప్రతి వారిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ఏమంటున్నాడు చూడండి, పైనేమో తల్లి అన్నాడు, కిందేమో తండ్రి అన్నాడు. అంటే ఒక సంఘ కాపరి సంఘానికి పేరెంటింగ్ లవ్ చూపించాలంట. అడుగుతున్నాను, పేరెంట్స్ లవ్ ఉన్నారా, ఎమ్మెల్యే గారిలో ఉన్నారా? చెప్పండి, చెప్పాలి. ఎమ్మెల్యే గారు ఆయన వస్తే కంగారు అయిపోతారు, ఆయన వస్తే భయపడిపోతారు, ఆయన వస్తుంటే కింద ఒంగుడాడేస్తుంటారు. నడుతున్నాను, కొంతమంది ఉన్నారు బయట, మీరు చూడండి కొన్ని సంఘాల్లో నియంతల్లా భయపడేస్తారు ప్రజల్ని. ఒకరోజు నా ముందు ఒక ప్రసంగం చెప్పారు పెద్ద ఆయన, పేరు అడగండి. తర్వాత ప్రసంగం నాది. ఆయనకి దాహం వేసింది. దాహం వేసినప్పుడు వాళ్ళ యొక్క శిష్యుడు ఉంటాడుగా, శిష్యుని పిలిచాడు. ఇలా శిష్యుని పిలిచాడు. ఆ శిష్యుడు రెడీగా ఉన్నాడు, అక్కడికి అలవాటు అనుకుంటాను. అక్కడ ఉన్నాడు. నేను ఇక్కడ కూర్చున్నాను. ఆయన ప్రసంగం డిస్టర్బ్ చేయడం ఎందుకని అక్కడ కూర్చున్నాను. ఆ టకటకమని లేచిపోయాడు. వాటర్ అడిగాడు ఆయన. ఆ వాటర్ అడిగిన వెంటనే వాటర్ ఇలా ఇవ్వచ్చు, బాటిల్ ఇప్పి ఇక్కడ పెట్టో ఇలా ఇవ్వచ్చు. ఆడు ఎలా ఇచ్చాడు తెలుసా? మోకాలు వేసి వాటర్ బాటిల్ ఇదిగో జీవన్ జ్యోతి ఇచ్చినట్టు ఇలా ఇచ్చాడండి. అలా నాకు మెంటలో వచ్చింది. ఇదేంటంటే దాన్ని శిశిరేఖం అన్నారంట. శిశిరేఖం అంటే వాటర్ బాటిల్ అలా ఇవ్వాలట. ఆయన దిగిన వెంటనే చెప్పులు పట్టుకొచ్చి ఇస్తున్నాడు. వాటర్ బాటిల్ ఇస్తున్నాడు. అడుగుతున్నా, చదువుకున్న కుర్రాడే, నేను చూస్తున్నా ఆ కుర్రాడు చదువుకున్న కుర్రాడే. వాడిని ఎందుకు ఎలా తయారు చేశారంటే అతగాడు ఎలా ఫీల్ అవుతున్నాడు చెప్పిన, ఎమ్మెల్యే మాదిరి ఫీల్ అవుతున్నాడు. వీళ్ళందరికీ తాడతీస్తాడు ప్రభు. ఒకరోజు ఈ బాడీ గార్డులు పట్టుకుని తిరిగే వాళ్ళని, ఆడావుడిగా తిరిగే వాళ్ళని, వాటర్ బాటిల్ మోయించుకునే వాళ్ళని, బైబుల్ మోయించుకునే వాళ్ళు, వయసు అయిపోయిన సంగతి పక్కన పెట్టండి, పెద్దవాళ్ళని, ఆ సేవకులు నేను ఏమంటలేదు. వయసుండి అహంకారంతో నడుస్తున్నారే వీళ్ళందరి సంగతి ప్రభు ఒకరోజు తీరుస్తాడు. అదే పౌలు అంటున్నాడు, నేను ఎలా ఉన్నాను, నేను తగ్గించుకున్నాను, నేను ఎలా ఉన్నాను, మిమ్మల్ని గౌరవించాను, నేను ఎలా ఉన్నాను. ఎప్పుడన్నా మీతో ఈ ఉడిగిన చేయండి అని అడిగానా? ఎప్పుడు కూడా మీతో నేను ఇంత చెప్పిన తర్వాత ఆయన అంటున్నాడు, ఈ ఏతువు చేత మీరు దేవుని గుర్చిన వర్తమానం వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక ఇది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించి ఇవన్నీ చూశారు మీరు. నేను చెప్పింది ఒకటి, నేను చేసేది ఒకటి అయితే మీరేం చేస్తారు చెప్పండి?
మీరు ప్రభువుని వదిలేస్తారు. నేను ఏది చెప్పానో అదే చేశాను, నేను ఏది చేస్తున్నానో అదే బోధించాను. మా క్యారెక్టర్ మీరు చూసారు, మా మాటలు మీరు చూసారు, మేము బయట లోపల ఎలా ఉంటామో ప్రతిదీ మీరు చెక్ చేసుకున్నారు. నేను చెప్పిన స్టేట్మెంట్లో ఒక్కటి కాదని మీరు అనండి. ఇది నిజమే, ఇది నిజముగా ఆయన చెప్పే వాక్యము, ఇది నిజముగా దేవుని వాక్యమే అని మీరు అంగీకరించారు కనుక మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేస్తున్నది. అవును సహోదరులారా, మీరు యోదయ క్రీస్తునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకున్న వారైతే వారు యూదుల వలన అనుభవించిన శ్రమలే మీరును మీ సొంత దేశస్తులను అనుభవించుతారు. ఆ యూదులు తమ పాపములు ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసుక్రీస్తు ప్రవర్తన చంపురి మమ్మును హింసించి అన్యజనుల రక్షణకై వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరచచ్చు దేవునికి ఇష్టలు కాని వారిని మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తొదమట్టుకు వారి మీదకి వచ్చును. కిందికి చెప్తున్నాడు చూడండి, సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలం మిమ్మల్ని ఎడబాసి ఉన్నను, మనస్సును బట్టి మీ దగ్గర ఉండి మిగులు అపేక్షతో మీ ముఖము చూడవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసితిమి. కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఉంటుమి. పౌలును నేనును పలుమార్లు రావాలని ఉంటును కానీ సాతాను మమ్మలను అభ్యంతరపరచును. ఎలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటం ఏదైనను ఏది మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమ ఆనందమై ఉన్నారు. మళ్ళీ అధ్యాయం అంతా తిప్పి ఎక్కడ తెచ్చాడండి? రాకడకు తెచ్చాడు. మొదటి రాకడ మొత్తం శ్రమలలో ఎలా ఉండాలో చెప్పాడు. రెండవ బాగా శ్రమలలో ఎలా ఉండాలో చెప్పాడు. ఆ శ్రమలలో క్రీస్తు వైపు చూడండి, శ్రమలను జయించే శక్తి మీకు వస్తుంది అన్నాడు. రెండవ అధ్యాయం వివరిస్తూ ఏమన్నాడు? తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నాడు, తనను తాను బయలుపరచుకుంటాడు. ఏమని? నేను దొంగబోతకుని కాదు, డబ్బులు తీసుకునేవాడిని కాదు, అబద్ధికుని కాదు, నాకు అలాంటి బుద్ధి లేవు. ధనాన్ని అపేక్షించడానికి మీకు నచ్చే మాటలు, నాకు నచ్చే మాటలు ఏ రోజు నేను చెప్పలేదు. దానికి మీరు సాక్ష్యం, దేవుని సాక్ష్యం అని చెబుతూ వివరించి ఎలాంటి ఖచ్చితమైన వాక్యం మీకు చెప్పానో మీకు తెలుసు, దేవునికి తెలుసు, నాకు తెలుసు. ఇంత వాక్యం చెప్పినప్పుడు నేను ఈ రోజుకి ఇంత ధైర్యంగా ఉన్నానంటే మీ డబ్బు వలన కానీ, మీరు ఇచ్చిన అధికారాలను కానీ దేని వలన కాదు. ఈ రోజుకి రూపాయి నాకు అందకపోయినా ఇంత ధైర్యంగా నేనున్నానంటే కారణం ఏంటో తెలుసా? ఒకరోజు రాకడ జరుగుద్ది, ప్రభు సింహాసనం మీద కూర్చుంటాడు. పౌలు, ఆ ఏరియాలో నువ్వేం చేసావయ్యా అని చెబితే, ఇదిగో ప్రభు ఈ గుంపుని నేనే రక్షించానని ఆ రోజు చెప్పుకున్నప్పుడు ఆయన ఎదుట నాకు మహిమ మీరే కదా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన కనుపరుచుకోవడానికి కూడా ఆయనకు ధైర్యం చెప్పే సంఘటన ఏంటంట? రాకడ. శ్రమలకు ధైర్యం చెప్పే సంఘటన ఏంటట? రాకడ. అంటే ఒక భక్తుడి జీవితంలో ప్రతి దానిని దేంతో చూడాలంట? రాకడతో చూడాలంట. గుర్తుపెట్టుకోండి. అందుకే రాకడ ప్రసంగాలు లేవంటున్నాను నేను, రాకడ పాటలు లేవంటున్నాను నేను, రాకడ కూర్చున్న ఆ పదాలే మర్చిపోయారు అంటున్నాను. ఎందుకంటే మన బతుకు బాగుండాలంటే మన మైండ్లో ఎప్పుడూ తిరగాల్సింది చెప్పండి, రాకడ. ఆయన వస్తే ఏమైపోతామో, ఆయన వస్తే ఎలా నిలబడతామో, ఆయన వస్తే మన ఎలుపల లోపల ఉన్న మన ప్రతి క్రియను ఆయన ఎదుట మనం ఎలా జవాబు చెప్పుకోగలమో అన్న భయం మనకి ఎప్పుడు కలుగుతుంది తెలుసా? రాకడ. సెయింట్ జెర్మీ అని ఒక భక్తుడు ఉండేవాడు రోమన్ క్యాథలిక్లో, సుమారు 15-16 శతాబ్దాలకు చెందినవాడు. సెయింట్ జెర్మియా. ఆయన వయసు అయిపోయింది, సుమారు ఆయనకి 80 సంవత్సరాలు పైబడిపోతే, ఆ 80 సంవత్సరాలు పైబడిపోయినప్పుడు అయినా అంత వయసు పైన ఉన్న ఈదు సువార్తలు చేసుకుంటూ అలా వెళ్తున్నాడట. నడవలేకపోయేవాడట, కూర్చోలేకపోయేవాడట, నిలబడలేకపోయేవాడట, సువార్త చేస్తున్నాడట. ఆ టైంలో వాళ్ళ శిష్యుల దగ్గరికి వచ్చి, జెర్మియా గారు, గురువు గారు, మీకు విషయం చెప్పాలి, చెయ్యాల్సిన సువార్త 80 సంవత్సరాల వరకు మీరు చేశారు, ఇక ఈ టైంలో మీరు రెస్ట్ తీసుకొచ్చగా ఆ అరుగును పట్టుకుంటారు, కొంత దూరం నడుస్తారు, మళ్ళీ కూర్చుంటారు, అరుగును పట్టుకుంటారు, కొంత దూరం నడుస్తారు, మళ్ళీ కూర్చుంటారు. నడవలేనప్పుడు అరుగులు పట్టుకుని ఇంత దూరం నడిచి మీరు సువార్త చేయడం ఎందుకు సార్? మీరు రెస్ట్ తీసుకోవచ్చు కదా సార్. దేవుని సువార్త ఇప్పటికే మీరు చాలా చేశారంటే ఆ సెయింట్ జెర్మియా ఏమంటాడు తెలుసా? ఆ శిష్యుల్ని, క్రీస్తు నేడో రేపో వచ్చేస్తే ఆయన వచ్చేసే సమయానికి నన్ను మంచం మీద ఉండమని చెప్తున్నారా అని అడిగాడు. ఆయన నీకేమర్థమైంది? ఆయన వచ్చేసే సమయానికి నన్ను మంచం మీద ఉండమని చెప్తున్నారా? నా ప్రభు వచ్చే సమయానికి నా ప్రభువు కోసం చెబుతూ నేను లేకపోతే నా ప్రభువుకి నేను ఏం చెప్పుకోనరా అని అడిగాడు. 80 ఏళ్ళు వృద్ధుడు, 80 ఏళ్ళు వృద్ధుడు. మనము
పక్క ముక్క డొక్క తినేసి చెప్పండి మంచం మీద అటు ఇటు దొల్లి పేర్లు ఎట్టుకుంటూ తిరుగుతున్నాం మనం. సువార్త చెబుతున్నారు. అంత గొప్ప సువార్త ఆ 80 ఏళ్ల వయసులో కూడా అంత గొప్ప మహానుభావుడు ఎలా చేయగలుగుతున్నాడంటే ఆ వృద్ధుడికి ఓపిక, ఆ వృద్ధుడికి ధైర్యం, ఆ వృద్ధుడికి సువార్త చేయాలన్న కసి దేని బట్టి వస్తుంది చెప్పండి? రాకడ. మీరు చూడండి, రాకడ అంటే ప్రభు రాకడతో మన భక్తి ముడిపడి ఉంది, ప్రభు రాకడతో మన పరిస్థితులు ముడిపడి ఉన్నాయి. 3వ అధ్యాయం ఏం చెప్తున్నాడు చూడండి, తర్వాత ముగించేద్దాం. కాబట్టి ఇక సహింపజాలక ఎథెన్స్లో ఒంటెగా ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయంలో మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమలు అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. ఆ శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమై అందుచేత ఇకను సహింపజాలక శోధకుడు ఒకవేళ మిమ్మల్ని శోధించునేమో అనియు మా ప్రయాస వ్యర్థమైపోనేమో అనియు మీ విశ్వాసము తెలుసుకొనవలనని మేము తిమోతిని పంపితిమి. మళ్ళీ ఏం చెప్తున్నాడు 3వ అధ్యాయంలో? శ్రమలలో జాగ్రత్తగా ఉండండి, శ్రమలలో జాగ్రత్తగా ఉండండి. మీ మీద దాడి చేసేది ప్రభుత్వం కాదు, మీ మీద దాడి చేసేది కేవలం మతోన్మాదులు మాత్రమే కాదు, మీ మీద దాడి చేసేది బయటున్న యూదులు, బయటున్న అన్యులు మాత్రమే కాదు, మీ మీద దాడి చేసే కనబడని ఒక శత్రువు ఉన్నాడు, ఆడి పేరు సాతానుగాడు. ఆడితో కూడా జాగ్రత్తగా ఉండండి. వాడు ఏం చేస్తాడంటే శ్రమల టైంలో మిమ్మల్ని ఎంకరేజ్ చేసేస్తుంటాడు. ఏమైనా ఎంకరేజ్ చేస్తాడు? ఆ శ్రమల టైంలో చచ్చిపో ఇంకెందుకు చచ్చిపో అంటాడు. అందుకే ఈ సూసైడ్ చేసుకున్న వాళ్ళందరూ ఒంటరిగా ఉంటారు. ఎప్పుడైనా చూసారా? ఒంటరిగా ఉండి సూసైడ్ చేసుకుంటారు. ఆ చెరువు దగ్గరికి వెళ్ళి దూకాలా వద్దా అని చూస్తుంటాడు. వీడు ఆ లోపల పక్కకు వస్తాడు, అంటాడు దూకే ఇంకెందుకు దూకే అంటాడు. ఐపీసీ పత్రిక మీరు ఇంటికి వెళ్ళి చదవండి. వాడు ప్రేరేపించు శక్తి అంటే ప్రజలను మోటివేషన్ చేస్తాడన్నమాట. అందుకే పురుగుల మందు తాగుతున్న వాళ్ళు తాగాలా వద్దా అనుకుంటారు. పక్క నుంచి అంటాడు తాగేస్తాడు. ఓ మూత తాగేస్తాడు. తాగేసిన తర్వాత ఆడికి తర్వాత అర్థమవుతుంది ఎందుకు తాగేశానని. ఈ లోపల మనం హాస్పిటల్లో జాయిన్ చేస్తాంగా, ఆ జాయిన్ చేసినప్పుడు అప్పుడు చెప్తారు ఏమనంటే ఎందుకు తాగావరా అంటే అప్పుడు ఆడు చెప్పే మనకి ఏడు చెప్పినా అదే ఎందుకు తాగానో అర్థమవుతలేదు అంటాడు. మాకు అర్థమైంది నువ్వు ఎందుకు తాగావు. నువ్వు శ్రమల టైంలో ఎదవేసాలు వేసి ఒంటరిగా ఉన్నావంటే ఆడు ఎగేసుకుని నీ దగ్గరికి వస్తాడు, నీ మైండ్లోకి వస్తాడు. ఎందుకంటే నువ్వు వాక్యం మైండ్లో పెట్టుకోకపోతే ఆడు నేరుగా నిన్ను ప్రేరేపిస్తాడు. శ్రమల టైంలో జాగ్రత్త. ఒకడు ఉన్నాడు అతిపెద్ద శోధకుడు. మీరు శోధకులు గవర్నమెంట్ అనుకోకండి, మీరు శోధకులు యూదులు అనుకోకండి, మీరు శోధకులు ఇదిగో అన్యులు అనుకోకండి, ఇది మాత్రమే అనుకోకండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు ఒకడు ఉన్నాడు. వీటన్నిటి వెనకాల కథ, కర్త, కర్మ, క్రియ, కథానాయకుడు ఒకడు ఉన్నాడు. ఆడి పేరు శోధకుడు, సాతానుగాడు. వాడు ఆది నుంచి ఏదేను తోట నుంచి చెడగొట్టినాడు, వాడు ఆది దంపతుల నుంచి చెడగొట్టినాడు, ఆది నుంచి ప్రజలను వక్ర మార్గాన్ని తీసుకెళ్ళినాడు. వాడు మీ దగ్గరకు వస్తాడు, జాగ్రత్త అని చెబుతూ 8వ వచనం అనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితురా, మేము బ్రతికినట్టే. మీకు ఏమన్నా అయ్యిందా? మేము ప్రభువు ఎదుట మా ముఖం ఏం చూపించుకోవాలి? ఈ భయం ఉందా? నేను అడుగుతున్నాను. ఈరోజు సంఘ నాయకులకి, సంఘాలకి భయం ఉందా? మీరు స్థిరంగా ఉంటే మేము బ్రతికినట్టే. మీరేమన్నా జోగితే రేపొద్దున మేము ఏం చెప్పుకోవాలి ప్రభువుకి? ప్రభు అడుగుతాడు ఖచ్చితంగా. రేపొద్దున ప్రభుకు మేము ఏం చెప్పుకోవాలి? ప్రభువా నా తప్పు ఏమీ లేదు ప్రభువా, నేను వాక్యం చెప్పడంలో కానీ, వారికి ప్రేమ చూపించడంలో కానీ, నేను ఆదరించడంలో కానీ, తల్లిలాగా తండ్రిలాగా నేను ఎక్కడా ఏ తప్పు చేయలేదు ప్రభువా. వాళ్ళంతటా వాళ్ళే పోయారన్నప్పుడు న్యాయము నా పక్షం నిలబడితే సరే లేదు. చిన్న బాగా వినండి, చిన్న విషయాలకి వాళ్ళు వెళ్ళిపోతే దేవుడు వాళ్ళ సంగతి చూసుకుంటాడు. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు మాత్రం ఏదైతే ఉందో నీ వలన వాళ్ళు ఏమన్నా జోగితే చెప్పండి, నేను లెక్క అడుగుతాను అన్నాడు.
ఖచ్చితంగా లెక్కాడుతుంది. అందుకే పౌలు అంటున్నాడు, నేను ఏమైపోతాను ఆ రోజు, మీరు నిలబడాలని నేను కోరుకుంటున్నాను. మీ ముఖము చూసి మీ విశ్వాసంలో ఉన్న లోపము తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రి పగళ్ళు అత్యధికంగా దేవుణ్ణి ఏడుకొనుచుండగా. ఏంటట? మీకు చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, అవి పోవాలని ప్రార్థన చేస్తున్నాను. నేను అడుగుతున్నాను, చిన్న చిన్న లోపాలు ఉన్నాయని ఈరోజు సంగతులు చెప్తే ఒప్పుకుంటారా? అలా ఏమంటారు చెప్పిన, మాకేనా ఉన్నాయి మీకు లేవా అంట. అదో రకమండి. ఇప్పుడు తోటకూర బ్యాచ్. మీకు లోపాలు ఉన్నట్టు ఒప్పుకుంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇలా కూర్చున్నప్పుడు నేను ముగిస్తాను, ఇలా కూర్చున్నప్పుడు మనం అందరం పాపులు అంటే అవును ప్రభువా అంటాం. అలా కాకుండా లే దుర్మార్గుడా పాపి అన్నాను అనుకోండి, ఏమంటాడు చెప్పండి? స్వభావాన్ని చూసుకుందాం అంటాడు. అని అడుగుతున్నాను. అందరితో కలిపి కొన్ని పదాలు ఉంటాయి, కానీ లోపాలు నీకున్నాయంటే ఒప్పుకుంటారా? కానీ పౌలు చెప్తుంటానట, దశలోనిక సంఘం ఎంత క్వాలిటీగా ఉందో చూడండి, వాళ్ళు అంగీకరిస్తున్నారట. ఎస్, నిజమే, ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే మీరు గురువులు, సత్యము బోధించేవారు. మీరు చెప్తున్నదే మేము స్వీకరిస్తాం. మన దేవుని ఎదుట మిమ్మల్ని బట్టి మేము పొందుతున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలము. ఎలా చెప్పాలి మాకు అర్థం అవ్వట్లేదు. చెప్పుకుంటాం మీ గురించి. మా సంఘం సార్, మేము చెప్పుకుంటాం సార్, 3 రోజులు 3 విశ్రాంతి దినాలు వెళ్ళి అక్కడ చెప్తే తయారైన సంఘం సార్, వాళ్ళకి ఎన్నో పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నిలబడిన సంఘం సార్, గొప్ప సంఘం సార్ వీళ్ళని మీ గురించి మేము గొప్ప చెప్పుకుంటున్నాం. మీ గురించికి ప్రభు ఎదుటే కాదు, చాలా సంఘాల్లో మీ సంఘాన్నే ఉదాహరణగా చెబుతున్నాం. కొన్ని సంఘాలు ఉంటాయి, ఉదాహరణ అంటే గుర్తొచ్చింది. ఆ సంఘానికి నేను మీటింగ్కి వెళ్ళాను, 2 రోజులు మీటింగు. ఆ 2 రోజుల మీటింగ్లో నిన్న వచ్చిన వాళ్ళు ఈరోజు రాలేదు, ఈరోజు వచ్చిన వాళ్ళు నిన్న రాలేదు. వై అని అడిగాను నేను. అదిరిపోయి ఆన్సర్ చెప్పారు. ఆన్సర్ ఏంటో తెలుసా? నిన్న వచ్చిన వాళ్ళు టీడీపీ వాళ్ళు, ఈ ఆలోచన వాళ్ళు వైసీపీ వాళ్ళు. ఆహా, ఇది సంఘం కాదు, సంత. సంఘమా? ప్రభు ఎదుట మరి ఆ పాస్టర్ గారిని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఏమని చెప్పుకుంటాడు? వైసీపీ టీడీపీ నడిపించిన ప్రభు అని చెప్పుకుంటాడా? అడుగుతాను, ఏమని చెప్పుకుంటాడు? ప్రభువుని బట్టి ఏం అతిశయం. బయట ఎలక్షన్ జరిగితే సంఘంలో కొట్టుకునే సంఘాలు ఉన్నాయంటే మీరు నమ్మగలరా? బయట ఎలక్షన్కి సంఘానికి సంబంధం ఏంటండి? వాళ్ళు ఏదో గెలిస్తే ఏంటి, ఓడిపోతే ఏంటి, మన కాల మధ్య మనకెందుకంటే ఆ శిక్ష అంటే ఇది సంఘం కాదు, రాజకీయ అడ్డ అయిపోతుంది సంఘం. అందుకే పౌలు గారు అంటున్నారు, మిమ్మల్ని గూర్చి నేను చాలా గొప్పగా చెప్పుకుంటాను. ఎంత గొప్పగా చెప్పుకుంటానంటే, ఇదిగో దేవుని ఎదుట ఆ రోజు నిలబడి గొప్ప సంఘం ప్రభువా, నేను ఎక్కువ 365 రోజులకి ఏం వాక్యం చెప్పలేదు, సంవత్సరంలో 52 వారాలకి వాక్యం చెప్పలేదు, 3 వారాలు వెళ్ళి వాక్యం చెప్తే ఎంత బాగా నిలబడ్డారని గొప్పగా చెప్పుకుంటాం. ఇలా మనకన్నా గ్రేట్గా ఉన్నారులే చెప్పండి. సంవత్సరానికి 52 వారాలు, మధ్యలో కృతజ్ఞత కూడుకులు, ప్రత్యేక సభలు, ఎంత వాక్యం చెప్పినా రేపొద్దునే మ్యాట్నీకి పోతాం మనం. ఇంత వాక్యం చెప్పినా పాస్టర్ గారితో ప్రార్థన చేసుకుని బేపనాయంతో ముహూర్తం నేర్చుకోవడం పోతాం మనం. ఇంత వాక్యం చెప్పినా చెప్తాను తాగి తందనాలు ఆడతాం మనం. ఇంత వాక్యం చెప్తున్నాను, 365 రోజులు వాక్యం చెప్పినా ఈరోజు నిలబడే సంఘాలే 3 రోజులు చెప్తే నిలబడ్డారండి వాళ్ళు. గ్రేట్ వాళ్ళు. 3 రోజులు చెప్తే అంత గ్రేట్గా నిలబడ్డారు వాళ్ళు. ఈరోజు అందుకే పౌలు అంటున్నాడు, గొప్ప చెప్పుకుంటాను మీ గురించికి. ఇటీవల కాలంలో మరి ఎలా వచ్చిందో తెలియదు, కానీ ఒక చెడ్డ అలవాటు వచ్చింది. కొన్ని దిక్కున మంచి జరుగుతుంది, కొన్ని దిక్కున ఎక్కువ చెడ్డ జరుగుతుంది. అదేంటో కాదు, సభలకు రాజకీయ నాయకులను పిలవడం. మరి ఎలా వచ్చిందో ఎవరు తెచ్చారో తెలియదు, కానీ ఆ రాజకీయ నాయకుని పిలుస్తున్నారు. ఆ పిలుస్తున్నప్పుడు వీళ్ళు కొంతమంది పెద్దలు ఉంటారు, వీళ్ళ సంఘ పెద్దలో తెలియదు, రాజకీయ పెద్దలో తెలియదు. అటు రాజకీయ పెద్దలు సంఘ పెద్దలు తెలియదు, అడవాడు తిరుగుతారు. ఎమ్మెల్యే గారు వస్తున్నారట, జరిగిన విషయం చెప్తున్నాను. ఎమ్మెల్యే గారు వస్తున్నారట. ఆ ఎమ్మెల్యే గారు వస్తుంటే ఈ సంఘ పెద్ద పరుగున వచ్చేసి సంఘ పెద్ద ఎమ్మెల్యే గారు వస్తున్నారు, ఆపడప్పుడు మైక్ తీసుకున్నాడు. ఆ నియోజకవర్గ ప్రజలందరికీ ఏమనమోదంగా తెలియజేయడం ఏమనగా, మన ఎంపిక చేయబడిన మెజారిటీలో గెలిచిన మన స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఏదికి మీద వస్తున్నారు. అందరూ ఒక్కసారి టాపర్లో కొట్టండి, ఈ గొర్రెలు టపటప కొడుతున్నారు. ఈ లోపల ఎమ్మెల్యే గారు మంచోడు, ఆయన వచ్చేవాడంటే, వద్దు ఆయన ఏదో దేవుని ప్రవచనాలు చెప్తున్నాడు కదా, చెప్పనివ్వండి, నేను మధ్యలో వెళ్ళకూడదు, ఆయన ప్రవచనం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నేను ఆ స్టేజ్ ఎక్కుతాను, అప్పటి వరకు ఇక్కడ నేను కూర్చుంటానని అన్నాడు. పాస్టర్ గారికి మళ్ళీ మైక్ ఇవ్వండి అంటే, ఈ సిగ్గులేని పెద్ద ఉన్నాడు చూసారా, మళ్ళీ మైక్ పాస్టర్ గారికి ఇచ్చి కొనసాగించండి అన్నాడు. అప్పుడు ఆ పాస్టర్ గారు లేసారు. ఆ పాస్టర్ గారు ఎవరో కాదు, మొన్న చనిపోయిన ప్రవీణ్ పగడాల గారు. అప్పుడు ఆ పాస్టర్ గారు లెగిసి ఇలా అన్నారు. లెగిసి ఏమన్నాడంటే, బాధపడుతూ ప్రవీణ్ పగడాల గారు ఇలా అన్నారు. ఏమన్నారంటే, ఒక ఎమ్మెల్యేకి వాక్యం మీద ఉన్న గౌరవం మన సంఘ పెద్దలకు లేనందుకు నేను బాధపడుతున్నాను అన్నాడు. నేనుంటే ఏమని చెప్పనా,
ఒక అన్యుడికి వాక్యం మీద ఉన్న గౌరవం మన సన్నాసిగాలికి లేనందుకు బాధపడుతున్నారు అందరినీ. అయితే అతనికి ఉన్న గౌరవం ఎవరికి లేదు చెప్పండి. నేను అడుగుతున్నాను, అదే వద్దు. మీ గురించి చెప్పుకుంటే ఏమని చెప్పుకోవాలి? టీడీపీ అని చెప్పకూడదు, వైసీపీ అని చెప్పకూడదు, పలానా అని చెప్పకూడదు. ఇది క్రీస్తు సంఘం అని చెప్పుకోవాలి. దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని సంఘం అని చెప్పుకోవాలి. ఏ విషయంలో రాజీ లేని సంఘం అని చెప్పుకోవాలి. లోపం లేని సంఘం అని చెప్పుకోవాలి. సత్యమును సత్యముగా అంగీకరించే గొప్ప ఉద్యమం కలిగిన గొప్ప సంఘం అని చెప్పుకోవాలి. పౌలు చెప్పుకుంటాడట, ఏ సేవకుడికైనా ఇంతకన్నా గొప్ప ధన్యత ఏముందండి? సేవకుడు గుండెల్లో ఎప్పుడు ధైర్యంగా ఏముంటాడు చెప్పనా? సంఘం బాగుంటే ప్రశాంతంగా నిద్రపోతాడండి. సంఘం లేదన్న గలిబిలు ఉందనుకోండి, ఆయన వారం రోజులు నిద్రపోతే ఒట్టు. ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఉంది కాబట్టి చెప్తున్నాను నేను. ఏదైనా గలిబిలు ఉంటే నిజమైన సేవకుడికి నిద్ర రాదు. ఎప్పుడు ప్రశాంతంగా నిజమైన సేవకు నిద్రపోగలదు చెప్పిన? సంఘము సత్యంలో అలా ఎదుగుతున్నప్పుడు ప్రశాంతంగా నెమ్మదిగా తిన్నది వంట పడుతుంది, బాగుంటుంది జీవితానికి. పౌలు కానీ సేవకులు కానీ ఎవరైనా దేవుని ఎదుట ఉన్నతమైన సంఘాన్ని నేను కాడుతున్నాను ఒక ధైర్యం ఉంటుంది సేవకుడికి. ఎంత చెప్పి కిందకి ముడెడుతున్నాడు చూడండి. మన తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన యేసును మమ్మల్ని నిరాటంకముగా మీ వద్దకు తీసుకుని వచ్చును గాక. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయంలో ఆనందమైనవిగాను ఆయన స్థిరపరచుటకై మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగునే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులు ఎందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. మళ్ళీ ఎక్కడ దింపాడండి? సాతానున్నాడు జాగ్రత్త, శ్రమలు ఉన్నాయి జాగ్రత్త, మీ గురించి మేము ఒకరోజు చెప్పుకుంటాం జాగ్రత్త. ఆ ఒక్కరోజు ఏ రోజు కాదని చెబుతూ 13వ వచనంలో యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు అంటే మళ్ళీ ఇదేంటి? రాకడా. ప్రతి అధ్యాయానికి ఏం ముడి పెడతాడు చెప్పండి? రాకడా. అంటే ఒక శ్రమలో ధైర్యంగా ఉండాలన్నా రాకడ చూడాలి, ఒక సేవకుడు సరిగ్గా సేవ చేయాలన్నా రాకడ చూడాలి, ఒక శ్రమ పెడుతున్నప్పుడు సాతానుగాడే మన మీదకి వచ్చిన సాతాన్ని జయించే శక్తి మనకు రావాలన్నా చెప్పండి రాకడే చూడాలి. రాకడ అంటే రాకడ రేపే జరిగిపోద్దన్నట్టు బతకాలంట. గుర్తుపెట్టుకోండి, సంఘం రాకడ రేపే జరిగిపోద్దన్నట్టు బతకాలి. కానీ మనకి ఎంత దేమో చెప్పినా రాకడ జరుగుద్ది, ఇప్పుడు అప్పుడే జరగదులే అని. అందుకే గొడవలు. రాకడ జరుగుద్ది, ఇప్పుడు అప్పుడే జరగదు, అందుకే ధీమా. మరి వీళ్ళకి చెప్తాడు చెవులో ప్రభు వచ్చి ఇప్పుడు అప్పుడే రాను 2070లో వస్తాను చెప్పుంటాడు వీళ్ళకి. అందుకే చూడండి, భయం లేని గొడవలు. నరసాపురంలో ఒక చర్చ్ ఉంది, మీరు చూసారు లేదో? నరసాపురంలో ఒక చర్చ్ ఉంది, వీడియో సోషల్ మీడియాలో తిరుగుతుంది, మీరు చూసారు లేదో? కానీ ఆ పాస్టర్ గారిని పెద్దల్ని ఇంకొక పాత అంటే ముందు సీనియర్ పెద్దలకి వీళ్ళకి గొడవ వచ్చింది. గొడవ వచ్చేస్తే మరి సందా కోసం వచ్చిందో అధికారుల కోసం వచ్చిందో తెలియదు, కానీ వీడియో మాత్రం బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చినప్పుడు అందులో ఒక పెద్ద ఆయన, అప్పటికే ఆయన 70-80 సంవత్సరాలు, సిగ్గులేదండి ఆయనకి అసలు. ఆ 70-80 సంవత్సరాలు ఉన్న ఆయన ఇలా సొక్క విప్పేసి అన్నాడు, రారా కొడేసుకుందాం అన్నాడు. ఎవరిని? పాస్టర్ గారిని. రారా కొడేసుకుందాం, రారా చూసుకుందాం అంటున్నాను. నడుతున్నాను, తప్పని రాకడ వచ్చేయాలండి అలా గొడవ పెట్టుకున్నప్పుడు. అప్పుడు అన్నా ప్రభు దగ్గర రా చూసుకుందామని. ఆ బూర మీద అడిగి తొక్కేస్తాడేమనుకుంటున్నాను. భయం ఉంది. ఈరోజు అడుగుతున్నాను, నేడు రేపు ప్రభు వస్తే సంఘంలో రారా చూసుకుందాం, బోరా చూసుకుందాం అంటే ఏమైపోతారు మీరందరూ? పౌలు గారు ఒక మాట అంటున్నాడు చూడండి. పరిశుద్ధత విషయంలో అనింద్యముగా నిందలేని వారుగా స్థిరపరచుటకై మీరెప్పుడు ప్రేమలో వర్ధిల్లుచు అందరి ఎడల వర్ధిల్లుతూ ఉండాలని, ప్రభు దయ మీకు ఎల్లప్పుడూ ఉండాలని, మీ హృదయాల్ని ఎప్పుడూ పరిశుద్ధంగా ఉండాలని, మీ క్యారెక్టర్ బాగుండాలని మీ కొరకు నేను ఎప్పుడు చెప్పండి ప్రార్థన చేస్తున్నాను. అంటే ప్రభు రెండో రాకడలో చేంజ్ చూస్తాడు. మీరు ఎక్కడెక్కడ సువార్తలు చేశారు అది మాత్రమే చూడ్డట. చెప్పండి, మీ హృదయాల్లో ఏమేం పెట్టుకుని తిరిగారో చెప్పండి అది కూడా చూస్తాడంట. అంటే ఎలుపట ఎంత జాగ్రత్త కలుగుతున్నారో చెప్పండి, లోపల కూడా అంతే జాగ్రత్తగా ఉంది. అంటే మన రహస్య జీవితం కూడా బాగుండాలని పౌలు గారు చెప్పకనే చెబుతూ, మన రహస్య జీవితంలో కూడా మనకి జాగ్రత్త ఉండాలంటే మనకేం గుర్తుండాలి చెప్పండి? రాకడ గుర్తుండాలి. నలుగురులు ఉన్నప్పుడు చాలా భక్తిగా ఉంటున్నాం, ఎవ్వరు లేనప్పుడు కూడా అంతే భక్తిగా ఎప్పుడు ఉండగలం? మన హృదయాల్లో జాగ్రత్త కలిగి ఎప్పుడు ఉండగలం? రాకడ ఉందని నమ్మినప్పుడు.
మీరు చెబుతారో లేదో, మీరు నమ్ముతారో లేదో కొన్ని విషయాలు నేను చెప్తున్నాను. ఇంత మెల్లగా మీరు కనబడుతున్నారా? ఒక్కసారి సభ అయిపోతే ప్రభుకి వ్యతిరేకమైన కార్యాలు చేసేవారు ఎంతమంది ఇక్కడ ఉన్నారని చెప్తే మీరు నమ్మగలరా? ఇక్కడికిక్కడ వెళ్ళగానే మన మొబైల్ సెట్టింగ్ మారిపోతుంది, ఇక్కడికి వెళ్ళగానే మన మాట తీరు మారిపోతుంది, ఇక్కడికి వెళ్ళగానే రకరకాలు మారిపోతాయి. నేను అడుగుతున్నాను, ప్రభు ఈ సభలోనే మీ హృదయాలు చూస్తున్నాడు అనుకోకండి. ఎక్కడి నుంచి అక్కడ కదిలినప్పుడు కూడా చెప్పండి, మీ హృదయం ఎలా ఉందో చూస్తాడని మాత్రం మర్చిపోకండి. అంటే మన వ్యక్తిగత జీవితం కూడా భద్రంగా ఉండాలి అంటే ఒక విశ్వాసం ఎప్పుడు ధైర్యంగా ఉండగలరు చెప్పండి? రాకడ. ముగించేద్దాం. 4వ అధ్యాయం ఏం జరుగుతుందో చూడండి. మెట్టుకు సహోదరులారా, మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎదుగురు కాగా, మీరు ఎలాగ నడుచుకొని దేవుని సంతోషపరిచేవారయ్యుండి మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందినట్లు మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు, కిందికి చెప్తున్నాడు చూడండి, మీరు పరిశుద్ధులగుటకి అనగా మీరు జారత్వానికి దూరముగా ఉండుటే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘటములను ఎట్లు కాపాడుకునే వలనో అది ఎరుగు ఉండుటయే దేవుని చిత్తము. ఈ విషయంలో ఎవడైనను అతిక్రమించి తన సహోదరుని మీద మోసము చేయకుండా వలను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారం ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనం పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. కాబట్టి ఉపేక్షించేవాడు మనసును ఉపేక్షించుచున్నాడు కానీ మీరు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణే ఉపేక్షించుచున్నాడు. ఏం చెప్తున్నాడు? 4వ అధ్యాయంలో పెద్ద పీట దేనికి వేస్తాడో చెప్పనా? పరిశుద్ధత. 4వ అధ్యాయం పెద్ద పీట దేనికి వేస్తున్నాడు తెలుసా? దేవుని ఎదుట నిందలు లేని వారిగా ఉండాలని వేస్తున్నాడు. ఎలాంటి పదాలు ఉపయోగిస్తున్నాడు చూడండి. పరిశుద్ధంగా ఉండాలి, జారత్వానికి దూరంగా ఉండాలి, కామతురతను జరిగించకూడదు. ఈ పనులన్నీ ఎవడు చేస్తాడంటే అన్యజనులు చేస్తారు. ఈ పనులు ఎవరు చేయకూడదంటే చెప్పండి? దేవుని పిల్లలైన మీరు చేయకూడదు. చేస్తారా ఏంటి సంఘంలో ఇవన్నీ అంటే? ఎందుకు చేయరు? ఇక్కడ వాకింగ్ చెప్తుంటే టిక్కుమని వెనకాల వాట్సాప్ మెసేజ్లు పెట్టుకుంటారు. సంఘంలో చేయరు. ఇక్కడ వాకింగ్ చెప్తుంటే పనికి మాలిన వంకర చూపులు చూసుకునే వాళ్ళు ఉండరు సంఘంలో. పౌలు గారు ప్రభు ఎదుట అదే చెప్తున్నాడు చూడండి. పరిశుద్ధత ఎదుట మీ ఘటాలని ఎట్లా కాబట్టి దేవుని ఎదుట అతిపెద్ద భక్తి ఏంటో తెలుసా? పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను మన ఘటములను కాపాడుకుంటేయే భక్తి. భక్తికి నిలువెత్తు సాక్ష్యం ఏంటంటే మచ్చలేని మరకంటని జీవితంగా ప్రభువుని ఎదుట ఉండడమే నిజమైన భక్తి. ఎందుకు కొంతమంది అలా ఉండలేకపోతున్నారు, ఎందుకు అలా జరిగించలేకపోతున్నారంటే 9వ వచనంకు ముడెట్టాడు చూడండి. సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు, మీరు ఒకడ ప్రేమించడం దేవుని చేతనే నేర్పింపబడుతుంది. అలాగనే మాసిదోనియా రకరకాల ప్రాంతాలు చెబుతూ సహోదరులారా మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నందవలనని సంఘమునకు ఎలుపటి వారి వల్ల మర్యాదగా నడుచుకునే వాళ్ళని నీకేమీ కొదువు లేకుండా మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం పరుల జోలికి పోక మీ సొంత కార్యములు జరపటి యందు మీ చేతులతో పనిచేయటి యందు ఆశ కలిగి ఉండవాలని మిమ్మల్ని హెచ్చరించున్నాను. పరుల జోలికి ఎప్పుడు పోతారట? పని పాట లేకపోతే పోతారు. ఇప్పుడు చెప్పండి, ఈ కింది వచనాలు పై వచనాలకు లింక్ చేయండి. కింది వచనాలు పై వచనాలు లింక్ అంటే జారత్వం ఎప్పుడు చేస్తాడు? ఆడి పని పాట లేకపోతే చేస్తాడు. వ్యభిచారం ఎప్పుడు చేస్తాడు? ఆడికి పనా పాట? తినేసి ముప్పోతల దొన్నపోతల ఇంట్లో కూర్చుని ఆడికి పనా పాటను అడుగుతున్నాను. ఖాళీగా కూర్చున్న వాడి మైండ్ అట డెవిల్స్ ఫ్యాక్టరీ అవుద్దట. గుర్తుపెట్టుకోండి. పని చేయి, ఏదో ఒక పని చేయి, బయటికి పో, ఏదో ఒక పనిలో బిజీగా ఉండు. నీకు ఏదైనా టెంప్టేషన్ కలిగితే అక్కడి నుంచి అవాయిడ్ చేయడానికి ఏదో ఒక వర్క్ బిజీ పెట్టుకో. ఎందుకు కూర్చుంటున్నావు? ఖాళీ కూర్చొని ఆ మొబైల్ ఒకటి ముందు పెట్టుకుని టక్క నొక్కుని నాకు టెంప్టేషన్స్ వచ్చేస్తున్నాయి. నీ టెంప్టేషన్ రాకపోతే ఇంకేం వస్తాయరా అయ్యా? నీకు టెంప్టేషన్ వర్క్లో ఉండు, ఏదో ఒక పని చేయి. చిన్న ఉద్యోగమో పెద్ద ఉద్యోగమో కూలి పనో ఏదో ఒక పని చేయి. కష్టపడ్డానికి ఏదో ఒక పని చేయి. ఖాళీగా ఉన్నావో వాడికి దొరుకుతావు. వాడికి దొరికితే వాడు ప్రేరేపిస్తాడు. వాడు ప్రేరేపిస్తే నీ పరిశుద్ధతను పోగొడతాడు. వాడు పోగొడితే ఏం చేస్తాడు? వాడు కామతురతను జరిగిస్తాడు. ఇంకేం చేస్తాడు? వ్యభిచారం జరిగిస్తాడు. ఇంకేం చేస్తాడు? ఇదిగో జారత్వం జరిగిస్తాడు. ఇంకేం చేస్తాడు? నీ పరిశుద్ధమైన దేహాన్ని అపవిత్రంగా మారుస్తాడు. ఇలాంటి దుర్మార్గమైన పనులు ఎప్పుడు చేస్తాడు? నువ్వు ఖాళీగా ఉంటే చేస్తావు.
ఏదో ఒక పని చేయి, ఏదో ఒక పని చేయి, బిజీగా ఏదో ఒక పని చేయి. అందుకనండి ఖాళీగా ఉన్నాను చూస్తే తిక్కలెక్కుతుందండి నాకు. ఏదో ఒక పని చేయి, ఏ పని లేకపోతే బయటకు పో, ఏదో 4 ముక్కలు నేర్చుకో. న్యూస్ పేపర్ చదువుతావా, ఏది చదువుతావు చదివిరా. ఇంటికాడ కూర్చొని ఖాళీ కూర్చుని నా బుర్ర పని చేయట్లేదు, నా మైండ్ పని చేయట్లేదు అంటే నిన్ను ఎవడ ఖాళీగా ఉండమన్నాడు? పగలంతా కష్టపడు, నైట్ అంతా రెస్ట్ తీసుకో. ఈ మధ్యలో దేవుడికి కేటాయించాల్సిన సమయం దేవుడికి కేటాయించు. ఈ టైం నువ్వు ఏమాత్రం లూజుగా గడిపావో దొరుకుతావు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. పౌలు గారు చెప్తున్నారు, వర్క్ చేయండి, పనిలో బిజీగా ఉండండి, పనిలో బిజీగా ఉండండి, పనిలో బిజీగా ఉండండి. ఖాళీగా ఉన్నవాడు ఇలా మొబైల్ పెట్టి తిరిగినట్టే హాయ్ అని వస్తుంది మెసేజ్, ఓయ్ అంటాడు, అయిపోయింది ఇంకా మటాస్. వాట్సప్ చూసి అంత ఖాళీ లేనంత బిజీగా ఉండాలి, గుర్తుపెట్టుకో. బిజీ 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 బిజీ, ఏదో ఒక పని చేయి. మగపిల్లోడు అన్నకి ఏదో పని చేయి. పౌలు గారు ఏమంటారు చెప్తున్నారా, గుప్పెడి మెతుకులు తినాలంటే పని చేయకుండా గుప్పెడి మెతుకులు తినడానికి నీకు రైట్ లేదంటాడు ఆయన. పని చేయి, కంచం ముందు కూర్చొని నువ్వు అన్నం కదిపంటే ఏం వర్క్ చేసావు ఇలా? నీకు తినడానికి అర్హత ఏముంది? మీ అయ్యి సంపాదించడానికి తింటున్నావా? మీ అమ్మ సంపాదించిందని తింటున్నావా? నీ గుప్పెడి మెతుకులు తినడానికి నువ్వేం కష్టపడ్డావు ఈరోజు? ఏదో కష్టపడి గుప్పెడి మెతుకులు తిను. లేదు నువ్వు ఖాళీగా ఉన్నావో నీకు నువ్వు పనికిరావు, నువ్వు దేవునికి పనికిరావు, చివరికి ఇతరులను కూడా నువ్వు చెప్తా చెడగొడ పడతాయి. బయట వాళ్ళు చెప్తారు కదా, ఏమని? ఖాళీగా ఉన్న కూతట వనమంతా చెడగొట్టిందంట. అలా కూతురా తయారవుతాను. నాకు కొన్ని కోతులు తెలిసి అందుకే చెప్తున్నాను నేను. పని పాటు ఉండదు వీళ్ళకి, ఇలా చెడగొడుతూ 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 చెడగొడుతూ. అందుకే మీరు పరుల జోలికి పోవకుండా ఉండాలి అంటే మీ సొంత కార్యాల నిమిత్తం మీ చేతులతో మీరు కష్టపడవలనని, ఆశ కలిగి ఉండవలనని కామెంట్ చేస్తున్నా అన్నాడు. పని చేయి. చాలామంది చేసే పని చెప్పినా, దేవుని పని చేస్తేనేమో పనిలోకి వెళ్ళరు, పనిలోకి వెళ్తేనేమో దేవుని పని చేయరు. అందుకే త్వరగా పోతారు. ఏదో ఒక పని చేయాలి, చెప్పండి, దేవుడు పని చేయాలి. ఏ పని లేకపోతే మళ్ళీ చెప్తున్నాను, సిగ్గు లేక ఇంటికన్నా గిన్నెలైనా కడిగండి. నేను సీరియస్గా చెప్తున్నాను. ఇంకా సిగ్గు లేకుండా ఉండాలంటే మళ్ళీ చెప్తున్నాను, ఇంటికాడ తడిగొడ్లైనా వేయండి, ఏదో ఒక పని చేయండి, బట్టలైనా ఉతికేయండి, ఏదో ఒక పని పెట్టుకోండి, ఏదో ఒకటి, ఏదో ఒక వర్క్ 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 వర్క్, ఏదో ఒక పని చెయ్యాలి. అప్పుడు మీరు చాలా ప్యూర్గా ఉంటారట. కింద కట్టినట్టు చూడండి, ఇది చెబుతూ, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసుక్రీస్తు వారు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించే వారిని దేవుడు ఆయనతో కూడా ఎంట పెట్టుకుని వచ్చినని మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదే. మనకి ఎందుకు ఈ పదాలు ఎందుకు చెప్తుంటే, అప్పటికే దశలోనికులకు తప్పుడు పద వచ్చిందంట. తప్పుడు పద ఏంటి చెప్తున్నా, ఆ రాకడ ఎవరికంటే బతుకున్న వాళ్ళకే, చచ్చిపోయిన వాళ్ళు కాదన్నారంట. నీకు అర్థమవుతుందా? అప్పటికే దశలోనిక సంఘంలో ఒక భయంకరమైన దుర్బోధలు, ఒక దుర్బోధ ఏంటంటే చచ్చిపోయిన ఇంకా అయిపోయారు, ఇంకా వాళ్ళకి బతుకులేదు. ఇక రాకడ ఒకవేళ జరిగితే, ఆ రాకడ ఎవరికంటే, ఒకవేళ జరిగితే బతుకున్న వాళ్ళకి రాకడ, ఇక చనిపోయిన వాళ్ళకి సంబంధం లేదన్నారంట. అలాంటి దుర్మార్గమైన పాయింట్ ఒకటి తెచ్చి పడేశారు సంఘంలో. అంటే ఒక రకమైన బోధ కాదు, రకరకాల బోధలు తెచ్చి సంఘంలో పడేస్తే వాళ్ళకి ఆన్సర్ చేస్తున్నారు, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఖచ్చితంగా ఆ రహస్యం మీకు తెలియాలి. చచ్చిపోయిన వాళ్ళు గుచ్చుకునే విషయాలు మీకు తెలియాలి. చచ్చిపోయిన వాళ్ళ గురించి ఇంకేముంటుందంటే, ఇంకేముంటుంది కాదు, అసలు కథ చాలా ఉంది. చనిపోయిన వాళ్ళ కోసం ఏముంటుందంటే ఉంది. అరో దశలోనిక సంఘంలో అంటున్నారట, ఇక చనిపోయిన వాళ్ళ గురించి ఏమీ లేదు, ఇంకా వాళ్ళ గురించి మర్చిపోయినాడు. కాదు, వాళ్ళ గురించి మర్చిపోకండి, వాళ్ళ గురించి ఉంది. ఆ చనిపోయిన వాళ్ళ గురించి ఇంకేమీ లేదని, ఇక వాళ్ళు తిరిగి రారని మీరేం సూసైడ్లు చేసుకోకండి. అయ్యో ఇంక ఈయన లేకపోతే నేను బతకలేనని మీరు అలాంటి నిర్ణయాలు తీసుకోకండి. చనిపోయిన వాళ్ళు ఎక్కడికి పోలేదు, వాళ్ళ దేహాలు ఏమీ కావు, వాళ్ళ ఆత్మలు ఎక్కడికి పోవు, వాళ్ళ భద్రం చేయబడ్డారు. వారి గురించి మీకు ఒక విషయం చెప్పాలి. ఎక్కడికి పోయారు, ఎక్కడున్నారు కింద చెప్తున్నాడు చూడండి. యేసు మృతి పొంది తిరిగి లేచని మనం నమ్మిన యెడల అదే ప్రకారం క్రీస్తునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా ఎంట పెట్టుకొని వచ్చును. అంటే నిద్రించిన వారు ఎక్కడికి పోలేదు, నిద్రించిన వారు మరలా వస్తారనడానికి గ్యారంటీ ఏంటంటే రెండవ రాకడ. చెప్పండి, ఇప్పుడు రెండవ రాకడలో యేసుప్రభువు ఒక్కడే రాడంట మేఘాల మీద.
చెప్పాలి. క్రీస్తునందు మనకన్నా ముందు నిద్రించిన వారు ఎవరైతే ఉన్నారో ఆ వస్తున్నప్పుడు యేసు ప్రభువుని మాత్రమే ఈ 2 కళ్ళు చూడబడ్డ. ఈ 2 కళ్ళు మనకన్నా ముద్రించిన వారిని అడుగు, ఆ పక్కన వాళ్ళని కూడా మనం చెప్పండి చూస్తామండి. అంటే చనిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వస్తారనడానికి ఆధారం ఏంటి? రాకడ. శ్రమల్లో ధైర్యంగా ఉండాలి అనడానికి ఆధారం ఏంటి? రాకడ. సాతాను గాని ఎదిరించాలంటే ధైర్యం ఏంటి? రాకడ. పరిశుద్ధత విషయంలో, హృదయాల విషయంలో దేవుడు లెక్క అడుగుతాడనడానికి, జాగ్రత్త కలిగి ఉండాలనడానికి హెచ్చరిక కారణం ఏంటి? రాకడ. ఇప్పుడు నిద్రించిన వారు కూడా తిరిగి లేస్తారనడానికి గ్యారంటీ ఏంటి? రాకడ. ప్రతి దానికి ఏం ఆధారం ఉంది చెప్పండి? అందుకే పెట్టారు టైటిల్ ఏమని చెప్పండి? సంగమా, క్రీస్తు రాకడకై నువ్వు సిద్ధమా? నీ శ్రమలలో సిద్ధమా? నీ నిందల్లో సిద్ధమా? నీ ఉపద్రవంలో సిద్ధమా? నీ సేవకులకు భయంకరమైన నిందలు వచ్చినప్పుడు నువ్వు సిద్ధమా? నేడో రేపో నీ ప్రియులు చనిపోతే ఆ ప్రియులను బట్టి నువ్వు కృంగిపోకుండా అప్పుడు కూడా ధైర్యంగా నిలబడడానికి నువ్వు సిద్ధమా? ఇప్పుడున్న రోజులు ఇప్పుడు కాకుండా రేపు పొద్దున గొడ్డు బారిపోయినా కూడా అప్పుడు కూడా ప్రభు కొరకు నువ్వు నిలబడ్డానికి సిద్ధమా? సిద్ధమే అనాలి. ఎలా సిద్ధమంటే, నా వరుడు నేడో రేపో వస్తాడన్న నమ్మకం నాకుంది కనుక సంఘముగా నేను సిద్ధమే అనాలి. అనగలరా? సిద్ధంగా ఉన్నావు, నిద్ర వచ్చేస్తుంది అంటున్నారా? చెప్పండి. సిద్ధమా అంటే సిద్ధం. అందుకే చెప్తున్నాడు, కిందకి చెప్తున్నాడు చూడండి, ముగించేద్దాం. మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనం. వాళ్ళకి ఆన్సర్ చేస్తున్నాడు చూడండి. మళ్ళీ సజీవులకు మాత్రమే రాకడనకండి. మరి సజీవులు ఏమవుతారంటే, సజీవులమై నిలిచి ఉండు మనము ఆ ముందు చనిపోయిన వారి కంటే ఎక్కడికి మనం వెళ్ళిపోము కానీ ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చుట, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకై ఆకాశ మండలం మీద కొనుపోబడుదుము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. ఏం చెప్తున్నాడు? మనము ఏమైపోము, మనకన్నా ముందు చనిపోయిన వాళ్ళు ఏమైపోరు. మనకన్నా ముందు చనిపోయిన వారు తిరిగి లేస్తారు. అప్పటికి మనం సజీవంగా చనిపోకుండా ఉంటే రెప్పపాటున మనం మారిపోతాం. మనము వారు ఒకేలా మారి ప్రభుతో పాటు మేఘాల మీద ఆయన ఇందుకు మనం కొనుపోబడతాం. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకడిని ఒకడు ఆదరించుకోండి. ఎక్కడ ఆదరించుకోవాలంట చెప్పాలి. మీకు పిచ్చెక్కిపోయి మాట చెప్తాను, జాగ్రత్త వినండి. ఎక్కడ ఆదరించుకోవాలి చెప్పినా అక్కడ చెప్తున్నాడు చూడండి. ఎక్కడ ఆదరించుకోవాలంటే, మీ ఇంట్లో కానీ మీ చుట్టాలు కానీ ఎవరైనా చనిపోతే శవం ముందు కూర్చొని మాట్లాడుకోవాల్సిన మాటలేండి చెప్పనా? ఎల్ఐసి కట్టాడు చెప్పండి, అవి కాదు ఆదరణ. బాడీ మీద కూర్చుని భక్తులు మాట్లాడుకోవాల్సిన మాటలు ఏంటంటే, ఎలాగైతే నిద్రించాడో ఈ ప్రియుడు మళ్ళీ అలాగే ఒకరోజు లేస్తారని ఒకరిని ఒకరు ఆ శవం ముందు కూర్చొని చెప్పండి ఆదరించుకోవాలండి. ఆదరించుకుంటారా? దినం ఎప్పుడు పెట్టారు, మాసం వేస్తున్నారా అన్నారా? ఇది కాదు ఆదరణ. ఆదరణ కొడుకులో ఆదరణ ఉండదు మనకి. ఆదరణ కొడుకులు ఆదరణ ఏమిటో చెప్పిన, శవం ముందు మనం కూర్చుని మాట్లాడుకోవాల్సింది. ఈ ప్రియులు మళ్ళీ తిరిగి చెప్పండి లేస్తారు. ఆ కుటుంబీకులకు అదే చెప్పాలండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అమ్మ బాధపడకు, ప్రభు వస్తాడు, ఒకరోజు నిన్ను నన్ను చూస్తాడు. మనకన్నా ముందు చనిపోయినా నీ భర్తను కూడా చెప్పండి తిరిగి లేపుతాడు. అమ్మ నేను చెప్తున్న మాట నమ్మదగినది, నమ్మమ్మా అని చెప్పాలి. చెప్తారా? చెప్పరు. ఎందుకు చెప్పినా, శవం దగ్గరికి వెళ్ళిన వాళ్ళట మళ్ళీ చెప్పెళ్ళకూడదని అక్కడే చెప్పులు వేసుకుని అట్నుంచి అట్టే పోయారట. దుర్మార్గులు అండి వీళ్ళందరూ. చెప్పు 4 మాటలు ఆగి ఏమని చెప్తావంటే, రాకడ ఒక రోజు వస్తుంది, వన్ డే ప్రభు భూమి మీదకి వస్తాడు, మృతులైన వారందరినీ చెప్పండి తిరిగి లేపుతాడు, నీ ప్రియుడిని కూడా తిరిగి లేవు. ఇది ఆదరణ. ఎంత ధైర్యం అండి! అంటే శవాల దగ్గర కూడా మనకు ధైర్యం ఏంటి చెప్పండి? ఆయన లెగిస్తాడు, మన ప్రియులు లెగిస్తారు, ఖచ్చితంగా లెగిస్తారు. ప్రభు త్వరలోనే చెప్పండి రాబోతున్నాడు. 5వ అధ్యాయం ముగించేద్దాం. మీ మీద ఒట్టే చెప్తున్నాను, ముగించేస్తాను. తమ్ముళ్ళు మరీ చెప్పెక్కించారు నన్ను 2 గంటలు చెప్పమని. అది ఎప్పుడు అవుతుందా అని చూస్తున్నాను, అవట్లేదు. సరే ముగించేస్తాను చూడండి. సహోదరులారా,
ఆ కాలమును గూర్చియు ఆ సమను గూర్చియు ఆ కాలాన్ని గురించి ఇంకా 5వ అధ్యాయం డైరెక్ట్ అయిపోయాడు చూడండి. ఇప్పటివరకు అన్నీ చెప్పి చివరి నెట్టాడు. ఇక 5వ అధ్యాయంలో మొదలు పెట్టేశాడు. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమను గూర్చి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలా వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చినని మీకు బాగుగా తెలియను. భయం ఏది లేదని చెప్పుకొను గర్భిణీ స్త్రీకి ప్రసవ వేద వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము. కనుక వారెంత మాత్రం తప్పించుకుంటే, ఇప్పుడు బాగా వినండి, ప్రభు దినం దొంగ వలె ఎవరి మీదకి వస్తుందట? అక్కడ చూసి చెప్పండి. ప్రభు దినం దొంగ వలె ఎవరి మీదకి వస్తుందట? మళ్ళీ చెప్పండి, అక్కడ చూసి చెప్పండి. ప్రభు దినం ఎవరి మీదకి దొంగ వలె వస్తుందట? అన్యుల మీదకి వస్తుంది. ఎవరి మీదకి రాదు చెప్పండి? సంఘం మీదకి. ఎందుకంటే అన్యులకి తెలుసో లేదో రాకడ జరుగుతుందని తెలియదు, కానీ గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు నెమ్మదిగా ఉంది, ఇంకే ప్రమాదాలు లేవు, కక్క మొక్క డొక్క తిని నిద్రపోతున్నాం అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియని ఆ గడియ ఎవరు అంచనేస్తారట? సంఘం. అంటే రాకడ బయటోళ్ళ మీదకి దొంగ వలే వస్తుందేమో కానీ చెప్పండి, సంఘం మీదకి రాదు. ఎందుకంటే సంఘం, నిజమైన సంఘం రాకడని పసిగడుతుంది. ఎందుకు? ఎప్పుడు ఆ సంఘం మేల్కొని ఉంటుంది. ఆ సంఘం మేల్కొని ఉంటుంది, అది గుర్తుపడుతుంది. రాకడ జరిగేలా ఉంది, ఈ గుర్తులు చూస్తే ఇంకా ప్రభు సమీపంలో ఉన్నాడని నిజమైన సంఘం గుర్తుపడుతుంది. అందుకే బయటోళ్ళకి దొంగ వలె ఆ దినం సంభవించవచ్చేమో కానీ సంఘానికి మాత్రం ఆ దినం చెప్పండి దొంగ వలె సంభవించదు. సంఘం ఖచ్చితంగా అంచనా చేస్తుంది, ఖచ్చితంగా సంఘం గుర్తుపడుతుంది. ఆ టైంలో ఏం చేయాలి? 10వ వచనంలో మనం మేలుకొని ఉని నిద్రపోచున్నను తనతో కూడా జీవించిన నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరు చేయుచున్నట్టు ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షమాభివృద్ధి కలిగినట్లు మరియు సహోదరుల మీలో ప్రయాసపడుతూ ప్రభునందు మీకు పై వారి అయి ఉండి మీకు బుద్ధి చెప్పుతున్న వారిని మన్నన చేసి వారిని పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిల ఘనముగా ఎంచవలనని ఏడుకొనుచున్నాను. మరియు ఒకరితో ఒకడు సమాధానపడుడి. సహోదరులారా, మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడును వారికి ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎళ్ళ దీర్ఘశాంతము గలవాడయుండుడి, ఎవడును కీడునకు ప్రతి కీడునైనా ఎవరికి చేయకుండా చూసుకునండి. మీరు ఒకని ఎల్ల ఒకడు మనుషులందరి ఎల్ల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించుడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగ ప్రార్థన చేయండి. ఏం చెప్తున్నాడు? సోషల్ లైఫ్ ఎలా ఉండాలి చెబుతున్నాడు. సామాజిక జీవితం ఎలా ఉండాలట? సామాజిక జీవితం అక్రమాలు చేయడం మానేయండి, బుద్ధి చెప్పండి, ధైర్యం లేని వారికి ధైర్యం ఇవ్వండి, బలహీనులైన వారికి ఊత చేయనివ్వండి, దీర్ఘశాంతం కలిగి ఉండండి, సాధ్యమైనంత వరకు అందరినీ కలుపుకు పొండి, అందరికీ ప్రేమను పంచండి. సోషల్ లైఫ్ మీరు జీవిస్తున్నప్పుడు అందరి ఎలడ మన్నన చేయండి. ఇంక నేను యేసుప్రభువు నమ్ముకున్నాను, నేను ఎవరితో మాట్లాడినా అనకండి. ఇదో వైరాగ్యం మళ్ళీని. బాగా దేవుణ్ణి నమ్మిన అసలు ఇంకెవరితో మాట్లాడరు, గట్టిగా కూడా మాట్లాడరు. వాళ్ళు ఎలా మాట్లాడరు చెప్పినా, వాళ్ళు చాలా స్లోగా ప్రైజ్ ద లార్డ్ అన్నారంట. అదే వద్దు. నలుగురితో మాట్లాడు. ఎవరైతే బలహీనలు ఉన్నారో వాళ్ళకి కాస్తంత సహాయం చేయి. అన్నాలు చేస్తున్నది అదేగా, ఈ పిల్లలు చేస్తున్నది అదేగా. కాస్త నలుగురికి వాళ్ళ బట్టలు లేని వారైతే బట్టివ్వు, అన్నం లేని వారైతే అన్నం పెట్టు. సోషల్ ఈవెంట్స్ ఏదో ఒకటి చేస్తుంది. ఎందుకంటే ప్రభు వచ్చే సమయానికి ఏదో ఒక మేలుకరమైన కార్యం చేస్తూ మెలకుగా ఉండండి, భారము కలిగి ఉండండి. అందరి ఎళ్ళ కీడుకు ప్రతి కీడు చేయకండి. మీరు మాట చెప్పండి, బయటోడు ఏమంటాడంటే, ఒరే ఇప్పుడు నన్ను కొట్టావు, నా టైం వస్తుంది చెప్పండి, నేను కొడతాను. వాళ్ళు బయట వాళ్ళు అంటారు, మనం అలాగ అనకూడదు. ఇప్పుడు నన్ను కొట్టావు, ఒకరోజు ప్రభు వస్తాడు, నీ సంగతి నా సంగతి ప్రభు చూస్తాడని చెప్పాలి. చెప్పగలరా? ప్రభు చూస్తాడని చెప్ప మనకు నమ్మకం ఉండి ఎడితే చెప్తాం మనం. ప్రభు వచ్చి చూస్తాడరా, జడ్జిమెంట్ ఏంటంటే సంగతి చూస్తాడు అప్పుడు అనాలి. చాలామంది అననమాట. మనం అనాల్సిన మాట ఏంటో తెలుసా? ప్రభు నేడో రేపు వస్తాడు, నీకు నాకు తీర్పు తీరుస్తాడు, నా యాద్యమునకు ప్రభువే తీర్పరయ్యి ఉండును గాక. అలాంటి మాటలు మనం అనాలి. కిందికి అంటున్నాడు చూడండి, ముగించేద్దాం. కిందికి అంటున్నాడు, ప్రతి
ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పండి. అన్నిటి విషయంలో ప్రభుకి థ్యాంక్స్ చెప్పండి. ప్రతి ఒక్కరి యొక్క కృతజ్ఞత కలిగి ఉండండి. ప్రభు యొక్క మిక్కిలి కృతజ్ఞత కలిగి ఉండండి. ఎలాగ చేయొచ్చు? క్రీస్తు యేసునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఎలా అని ఉండడమే దేవుని చిత్తం. కిందికి ఆత్మనార్పకుడి, ప్రవచించుటకు నిర్లక్ష్యం చేయకుడి, సమస్తము పరీక్షించి మేలైన దాన్ని చేయండి. పరిశుద్ధాత్ముడు గద్దిస్తుంటాడు, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతుంటాడు, పరిశుద్ధాత్ముడు నేరుగా మిమ్మల్ని ఆహ్వానిస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు వ్యతిరేకమైన పని చేస్తే పరిశుద్ధాత్ముడు మీలో హారిపోతాడు. బాప్టిజం తీసుకున్న 3 రోజుల్లో చాలా భక్తిగా ఉంటారు. అది 3 వారాల తర్వాత సదా మీ సేవలు అన్నట్టు అయిపోతారు. బాప్టిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ తీవ్రతను మీరు ఎంత అంగీకరించారో 3 రోజుల తర్వాత, 3 వారాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత కూడా చెప్పండి, అదే తీవ్రత ఉండాలి. అలా ఉండాలి అంటే ఆత్మను ఆర్పకుడి. సామాజికంగా ఎలా బతకాలు నేర్చుకోండి. చెబుతూ ఒక మాట అంటున్నాడు 23వ వచనంలో, సమాధానకర్తయగు దేవుడే నీకు సంపూర్ణ పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మ, జీవము, శరీరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణంగా ఉండినట్లు కాపాడునుగాక. మొత్తం తెచ్చి ఎక్కడ పెట్టాడు చెప్పండి? రాకడ. ఇప్పుడు చెప్పండి, ఇన్ని క్వాలిటీస్ మెయింటైన్ చేస్తూ సంఘం ఎవరి కోసం ఎదురు చూడాలట? ప్రభు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడాలి. చూస్తున్నారా? ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తారా? రేపు ఆదివారం వచ్చేద్ది, అప్పుడు వచ్చిందా అంటున్నారు. ఏంటి ఆదివారం? అప్పుడు 11 అయిపోయిందా అంటున్నారు. ఇంకా అవ్వకూడదు, ఇంకా 7 మధ్యలో వరకు పడుకుంటారు. చాలామంది మీరు చూడండి, రకరకాలుగా ప్రభుని అర్థం చేసుకునే బలహీనమైన మాటలు మాట్లాడుతున్నారు. ప్రభు నేడో రేపు వస్తావు, నా సంసారానికి సమాధానం ఇస్తావు, నా స్నేహంలో ఎన్ని పోట్లకు నీ దగ్గర సమాధానం ఉంటుంది, నా పరిచర్యలో నాకు ఇబ్బందులు కలిగినప్పుడు నిన్ను నమ్ముకుని బతుకుతున్నాను, నా శ్రమకి, నా జీవితానికి అన్నిటికీ సమాధానం నీ రాకడలోనే దొరుకుతుందని అనేంత విశ్వాసంతో మనం బతకాలంట. ఒక ఆవిడ అంటుంది, అలా ఆయన తిట్టాడంట, పప్పు ఏదో సరిగా వండలేదంట, పప్పు తెచ్చిపెట్టింది. అలా ఆయన అడిగింది, ఎలా ఉందండి పప్పు? అంటే మొహంలో ఉంది పప్పు, ఇప్పుడు ఇలా అడిగేదమ్మా అని తిట్టాడంట. ఏంటంటే పప్పులో ఉప్పు ఎక్కువ వేసిందంట. ఉప్పు ఎక్కువ వేసినప్పుడు తిట్టాడు. తిట్టినప్పుడు ఇప్పుడు ఏమనాలి? బయటకు వచ్చి సర్లేండి నెక్స్ట్ బాగుంటుంది అలా అనలేదట. ప్రభువులో చూసి చెప్పాలి కదా అందంట. ఎవరిని? ప్రభు. ఇప్పుడు వెంటనే ప్రభు కంగారు అయిపోయి ఎప్పుడో రావాల్సిన 2వ రాకని ఇప్పుడు పప్పులు ఉప్పు కోసం చెప్పండి ఈ రాత్రి వచ్చేయాలన్నమాట. వచ్చానమ్మా పప్పులు ఉప్పు ఎక్కువైపోయిందా అనాలన్నమాట. ఈ పప్పు కోసం రాకడ జరిగిపోలే. ఇప్పుడు ఇలాంటి ప్రార్థనలు, ఇలాంటి బలహీనమైన మాటలు, పనికి మాలిన మాటలు నడుతున్నాను. ప్రభు నేడో రేపు వస్తే ఏమైపోతారు? సంఘాలు రాజకీయాలు ఉంటే కొట్టుకుపోతారు, సాతానికి దొరికేస్తుంటే చిదిగిపోతారు, పవిత్రత లేకుండా బతికితే ఆయన ఎదుట నిర్దోషులుగా, నిందారహితులుగా లేకపోతే ఆయన కొరడా చేతికి దక్కేస్తారు. గుర్తుపెట్టుకో, ప్రభు వస్తున్నాడు, నేడో రేపు వస్తున్నాడు. సంగమా, ఇన్ని విషయాల్లో మేలుకు. ఒకటి, సత్యమందు స్థిరంగా ఉండు. 3 వారాల వాక్యం చెబితేనే, 3 రోజులు వాక్యం చెబితేనే ఇంత స్ట్రాంగ్గా వాళ్ళు నిలబడితే, మీ పాస్టర్ గారు 52 వారాలు చెబుతున్నాడు మీకు. మీ పాస్టర్ గారు 365 రోజుల్లో ఏదో ఒక పూట మీకు వాక్యం చేత దర్శిస్తున్నాడు. ఎంత వాక్యం చెప్పినా సంఘంగా మీరు మేలుకోకపోతే ఆయన మట్టుకు ఆయన రక్షింపబడతాడేమో కానీ చెప్పండి, మీ సంగతి మాత్రం ప్రభు ఖచ్చితంగా చెప్పండి చూస్తాడు. అందుకే సంఘం అంటే గోళ్ళ కాదు, సంఘం అంటే గుడి కాదు, సంఘం అంటే గంట కాదు, సంఘం అంటే మీరే. మీ సంగతి చూస్తాడేమనుకుంటున్నారు? సంఘానికి వెళ్ళి ఏం చేసావు పెద్దమ్మ అంటే, పేనకొంద కూర్చుని ఊగేసానంటే నేను చెప్తాను, నీ ఊగేసి నేను ఊపెత్తాడేమనుకుంటున్నావు. సంఘానికి వెళ్ళి ఏం చేశారా అని అడిగితే, ఆ బెంచి వెనకాల నిలబడి జారబడి నిద్ర అయినట్టు ఊరుకుంటారా? సంఘానికి వెళ్ళి ఏం చేసావు? సత్యం నేర్చుకోవాలి. 3 రోజులు చెప్పిన వాళ్ళు నేర్చుకుంటే ఎంత స్ట్రాంగ్ ఉంటే, నువ్వు 365 రోజులు వాక్యం ఉంటున్నావు, ఎంత స్ట్రాంగ్ ఉండాలి. పాటల్లో, పద్యాల్లో, ప్రతి విషయంలో, సంఘంలో, సభలో, ప్రతి విషయం ఎంత వాక్యం విన్నప్పుడు నువ్వు రాకడికి సిద్ధపడకపోతే నీ ఆత్మకు నువ్వే చెప్పండి ఉత్తరవాదం అవుతుంది. అందుకే సంఘాలులారా, మన ప్రభు రాక నేడో రేపో జరగబోతుంది. అందరూ సిద్ధంగా ఉండండి. మీరు గమనించండి, యుద్ధాలు, ప్రమాదాలు, వ్యాధులు, వింతైన సముద్రంలో మార్పులు, ఖగోళంలో మార్పులు, ఇవన్నీ దేనికి సంకేతం అంటే ఆ రాకడ త్వరలోనే సమీపించేలా ఉంది. ఇక జరగాల్సిన ప్రవచనాలు పెద్ద ఎక్కువేమీ లేవు, మెజారిటీ ప్రవచనాలు జరిగిపోయాయి. ఇక ప్రభు నేడో రేపు వస్తాడు, మేలుకున్న చిన్న మందను తీసుకుని పోతాడు, మందమద్దులైన వారిని విడిచి వెళ్ళిపోతాడు. మీ ఆత్మకు మీరే ఉత్తరవాదులు అవుతారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.